నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. దిస్ ఇస్ సుమిత్ర. తెలంగాణలో ప్రస్తుతం ప్రాజెక్ట్ వార్ నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టుల్ని కేఆర్ఎంబీకి అప్పగిస్తోందంటూ విపక్ష బీఆర్ఎస్ పోరుబాటు పట్టగా కేసీఆర్ హయాంలో నిర్మితపై కుంగిపోయిన కాళేశ్వరాన్ని కాంగ్రెస్ ప్రధాన అస్త్రంగా ఎంచుకుంది. 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం కుంగిపోవడంతో ప్రజాధనం భారీగా దుర్వినియోగమైందని ఆరోపిస్తూ కాంగ్రెస్ మేడిగడ్డ యాత్ర చేపట్టింది. అక్కడ జరిగిన నష్టాన్ని ఆధారాలతో సహా అందరికీ చూపిస్తామంటూ యాత్రకు విపక్షాలను కూడా ఆహ్వానించింది. అయితే బీఆర్ఎస్, బీజేపీ ఈ టూర్కు గైర్హాజరయ్యాయి. మేడిగడ్డ బ్యారేజ్లో లోపాలను బేస్ చేసుకుని కేసీఆర్ను ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ కృత నిశ్చయంతో ఉండగా, అటు నల్గొండ వేదికగా సభ నిర్వహించబోతున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ వైఫల్యాల మీద ఫోకస్ చేస్తోంది. ఇంతకీ తెలంగాణలో జరుగుతున్న వాటర్ వార్లో ఎవరిది పై చేయిగా నిలుస్తోంది? మేడిగడ్డలో లోపాలున్నట్లు అందరికీ తెలుసుండగా కాంగ్రెస్ ప్రత్యేకంగా యాత్ర చేపట్టాల్సిన అవసరం ఏంటి? హస్తం ఎత్తుగడను గులాబీ దళం ఎలా తిప్పికొడుతుంది? ఈ అంశాలపై ఇవాళ మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇంతకుముందే విజిలెన్స్ విచారణ నివేదికలో మొత్తానికి ప్రాజెక్టుకి సంబంధించి కూడా నివేదిక అందించడం జరిగింది. మరి ఈ రోజు కాంగ్రెస్ పర్యటన ఏంటి అంటే, కాంగ్రెస్ అసెంబ్లీ సాక్షిగా అన్ని పార్టీలను ఆహ్వానించినప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ దూరంగా ఉన్నాయి. మరి సక్సెస్ అవుతుందని అనుకోవాలి. అసలు ఈ యాత్ర ద్వారా ఏం చెప్పబోతుంది అనేది ఇక్కడ క్వశ్చన్గా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం కేఆర్ఎంబీకి అప్పగించడం పైన నల్గొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. మొత్తానికి తెలంగాణ కోసమే అన్ని పార్టీలు పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరి దీనిపైన మనతో పాటు చర్చించడానికి జూమ్లో యాడ్ అవుతున్నారు మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నాయకులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు. నమస్కారం అండి. అలాగే బీజేపీ రాష్ట్ర నాయకులు అందెం రామరెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. అలాగే రాజకీయ విశ్లేషకులు జయసారథి గారు. నమస్కారం అండి జయసారథి గారు. నమస్తే అండి. ముందుగా దిలీప్ కుమార్ గారు, మీరు చెప్పండి, అంటే కాంగ్రెస్ అన్ని పార్టీలను ఆహ్వానించినప్పటికీ మళ్ళీ కేవలం కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళే అక్కడికి వెళ్ళారు. అంటే ఆహ్వానించిన తర్వాత మేడిగడ్డని క్షేత్రస్థాయిలో చూడడానికి వెళ్తున్నప్పుడు వేరే పార్టీస్ వాళ్ళు రాకపోవడాన్ని కాంగ్రెస్ ఎలా చూస్తుంది? నిజంగా ఈ సందర్శన ఇన్నిసార్లు అవసరమా? దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? అంటే నివేదిక ఆల్రెడీ వచ్చిన తర్వాత కూడా ఈ రోజు ఏం చెప్పబోతోంది కాంగ్రెస్? ఒకటి, రాజకీయం చేద్దామని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తా ఉంది కదా కృష్ణా రివర్ బోర్డు సంబంధించిన అంశాన్ని. అదే పద్ధతిలో వాళ్ళ గతంలో 1,00,000 కోట్ల రూపాయలు దాదాపు పెట్టుబడి పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం ఏ విధంగా కూగిపోయింది, దానివల్ల ప్రజలకు ఎంత నష్టం వచ్చిందని మరొకసారి పిల్లలకు గుర్తు చేయడానికనండి, లేదా మిగిలిన ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించడానికండి, కానీ అందరినీ ఇంక్లూడింగ్ ఫార్మర్స్ సీఎంతో సహా దాన్ని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. పోయి ఉండాల్సి ఉంటుంది. నేనేదంటే వీళ్ళు పోవాల్సి ఉంటే వాళ్ళు పోవాల్సి ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఒకటి ఏంటంటే రాజకీయం ఎక్కువే కనపడుతుంది తప్ప ప్రాక్టికల్గా మనకు కనపడేది ఏంటంటే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎప్పుడు కూడా తెలంగాణ గురించి సంబంధించిన నీటి గురించినటువంటి నిజమైనటువంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే విభజన చట్టంలో ఏముందంటే ఈ రివర్స్ గోదావరి రివర్ బోర్డు, కృష్ణా రివర్ బోర్డు ఏర్పాటు చేయాలి. ఈ 2 రివర్ బోర్డుల ఆజమాయిషి అనేది ఆయా రాష్ట్రాలు చేసుకున్నా కూడా దానికి ఏదైనా డిస్ప్యూట్ వస్తే అపెక్స్ బాడీకి రెఫర్ చేయాలనేది అంశం ఉండేది. ఇది ఎప్పుడు కూడా ఈ వాటాల గురించి మనకు పంచాయతీ, అది గోదావరి కానీ కృష్ణా కానీ రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి కూడా మన దగ్గర 65 to 70% రెండు నదులు ప్రవహిస్తున్నా కూడా రైపీరియన్ ఏరియాలో లేదా రివర్ బేసిన్ ఏరియాలో మన అవసరాలు తీర్చకుండా ఎక్కువ శాతం వాటర్ ఎగువపోతుంది. కాబట్టి మాకు ఎక్కువ అదనంగా కావాలని మనం కోరుతున్న సందర్భంలో బ్రిజేష్ ట్రిబ్యునల్లో కూడా మీరు ఎందుకు గత ప్రభుత్వం అడిగింది, ఎందుకు మీరు దీన్ని తీసుకోవడం డెసిషన్, మరి సుప్రీంకోర్టు వేరు కాబట్టి లేదు అంటే వీళ్ళు సుప్రీంకోర్టు విత్డ్రా చేసుకొని కూడా బ్రిటిష్ ట్రిబ్యునల్ మార్చి ఆశ్రయించిన పరిస్థితి ఉంది. అది ఎప్పుడు సెటిల్ కాలే. బీజేపీ కూడా ఈ 2 రాష్ట్రాన్ని పరిష్కరించుకోమని తప్ప తన ఇంటర్ఫియర్ అయ్యే ఒక పెద్దన్న పాత్ర పోషించి దాన్ని ఎప్పుడో సెటిల్ చేయాల్సి ఉండే, అది చేయలే. ఇప్పుడు మన కృష్ణాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే 299 TMC మనకి ఇచ్చేసి 511 వాళ్ళకి ఇచ్చిన తర్వాత పెద్దగా అక్కడ ఉన్నటువంటిది ఏమీ లేదు. ఇక అవసరాలకు వాడుకున్నటువంటి ఆస్కారం లేకుండా ప్రాజెక్టులు ఆల్రెడీ ఆల్మోస్ట్ సాచురేషన్ స్టేజ్లో ఉన్నాయి. కాబట్టి మనకు ఉన్నటువంటి హక్కును మనం వాడుకుంటూ అడిగిన సందర్భంలో అదనంగా మనకు నీటి కేటాయింపు జరిగితే తప్ప మనం వేరే ప్రాజెక్టులు దానికి కట్టలేదు. ఇది ఇట్లా ఉండగా గోదావరిలో ఆ కాస్త పుస్త అవకాశం ఉంది కాంట్రాక్ట్ అక్కడ కట్టడానికి, కానీ అక్కడ తప్పుడు ప్రదేశంలో కట్టి డిఫెక్టివ్ డిజైన్తో కట్టి అత్యుత్సాహంతో తానే ఇంజనీర్ వ్యవహరించి కేసీఆర్ ఏ తీర్నైతే చేశాడో బీజేపీ నియమించినటువంటి నిపుణుల సంఘమే. మీరు ఇంకా విజిలెన్స్ రిపోర్ట్ అంటారు, దానికంటే ముందు డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆ ప్రాజెక్టు ఇన్స్పెక్ట్ చేసి బీజేపీ డైరెక్షన్స్ ప్రకారంగా వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు, ఇది టోటలీ డిఫెక్టివ్ డిజైన్. సో దీనికి ఎవరు కారణం? 10 years నుండి నువ్వు విభజన చట్టంలో ఉన్న హామీల గురించి పట్టించుకో, లేదా దానికి అనుగుణంగా ఈ 2 రివర్ బేసిన్స్ మీద మనకు ఉన్నటువంటి రైట్ ఏంటో కూడా సాధించే ప్రయత్నం చేయి. ఒక్క మీటింగ్ పెట్టావు,
10 ఏళ్ళు నువ్వు హ్యాపీగా పడుకున్నావు. ఇప్పుడు నిద్ర లేచి నువ్వు నేను పోతా అక్కడ పోయి నల్గొండలో మీటింగ్ పెడతా, కాంగ్రెస్ తప్పు చేసిందంటే క్లియర్‌గా అక్కడ లెటర్స్ ఉన్నాయి గదా! మినిట్స్ స్మితా సబర్వాల్ మేము ఇన్ ప్రిన్సిపల్ వి హావ్ ఆల్రెడీ అగ్రీడ్. ఇది 2 రాష్ట్రాలు గూడా దీని మీద ఉన్నటువంటి బోర్డ్స్ గురించి గతంలోనే అంగీకరించాయని ఒక లెటర్ రాసింది. ఆమె ఎట్లా రాస్తుంది? ఓ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ఉన్న అధికారిని ఆ నిర్ణయం అనేది సీఎంఓ, క్యాబినెట్ ఆల్రెడీ తీసుకుంటే తప్ప అంత ధైర్యం చేయలేదు రాయడానికి. అంటే ఇదివరకు ఆ డెసిషన్ వాళ్ళు తీసుకున్నారు. సరే కానివ్వండి, ఈరోజు మనం ఏమంటున్నాం, మళ్ళీ అసెంబ్లీలో ఒక రిజల్యూషన్ పాస్ చేసాం. ఇది మేము ఎట్టి పరిస్థితుల్లో అప్పచెప్పమని చెప్పినప్పుడు విపక్షం కూడా ఒప్పుకోవాలి. ఒప్పుకొని కానివ్వండి మేము చేసామో తప్పు మీరు చేశారు. ఈ రోజు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం రాబోయే రోజుల్లో దీన్ని మనం యాక్సెప్ట్ చేయం. వాళ్ళ ఫ్రెష్గా రివ్యూ చేయమని అడుగుదాం అనేటువంటి రిజల్యూషన్ వాళ్ళు సమర్థిస్తూ ఇద్దరు కూడా ఊరుకోవాలి తప్ప మళ్ళీ ఇద్దరు నువ్వు నిందించుకున్న వాటి వల్ల వచ్చే ప్రయోజనం పెద్దగా ఉంటుంది అనేది అనుకోను. డెఫినెట్లీ 10 years ఒక గోల్డెన్ ఆపర్చునిటీని వీళ్ళు వదులుకున్నారు. నిజం చెప్పాలంటే జగన్తో సత్సంబంధాలు పెట్టుకునేటువంటి ఒక కారణం చూపించి ఆయన వచ్చినప్పుడు రెడ్ కార్పెట్ వేసి ఆయనతో కూర్చొని రాయలసీమను ఏ రకంగా సస్యశ్యామలం చేయాలో ఈయన సలహాలు ఇచ్చారని పేపర్లో వచ్చింది. ఒక పక్క నల్గొండ, మహబూబ్నగర్ ఈ జిల్లాలు నీటికి తాగునీటి కూడా ఈరోజు గిరిగిర కొట్టుకుంటున్నాయి. అట్లా ఉండగా ఇక్కడ ఉన్నటువంటి రివర్ బేసిన్ యొక్క అవసరాలు తీర్చకుండా నువ్వు ఎక్కడో గోదావరి తీసుకొచ్చి కృష్ణకు అనుసంధానం చేసి రాయలసీమ అవసరాలు తీర్చడం ఏంటి? వాళ్ళు వెంటనే చాలా ఉత్సాహంతో జగన్ స్పీచ్ మనం అందరం చూసాం. ఆయన చాలా పెద్దన్న పాత్ర పోషించాడు, మన చాలా దయతో మాట్లాడాడు, ఆయన చాలా మంచి మనసుతో మనకు ఉదారంగా చెప్పాడు, అంగీకరించాడని జగన్ చెప్పిన స్టేట్మెంట్ మనం అసెంబ్లీలో మాట్లాడాడు. అది చూసాం. అంటే ఎట్లా చేస్తావు నువ్వు? ఇప్పుడు ఆయన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అంత వేగంగా ఎందుకు చేశాడంటే నువ్వు ఇచ్చినటువంటి అలుసు. సో ఇదంతా కూడా చాలా క్యాజువల్గా తీసుకొని మనకు ఉన్నటువంటి రైపెయిన్ రైట్స్ గురించి ఫైట్ చేయకుండా నిద్రపోయి ఈ రోజు లేచి నేను అక్కడ పోయి మీటింగ్ పెడతా నల్గొండలో, మళ్ళీ నేను లేచా సీఎం వస్తుంది అంటే ఎంతవరకు కరెక్ట్? ఇది మళ్ళీ ఎవరు రెచ్చగొడుతున్నారు? అసలు ఎవరి కోసం పనిచేశారు గత 10 ఏళ్ళు అనేది డెఫినెట్లీ డిబేటబుల్ అవుతున్నాం. రైట్. ఓకే, రామరెడ్డి గారు మీరు చెప్పండి. అంటే మొత్తానికి నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఒక అంశంతోనే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో నీళ్లకు సంబంధించి ఇంత బిగ్గెస్ట్ వార్ నడుస్తోంది. ఇప్పుడు కొన్ని వాస్తవాలు కూడా ప్రజలు చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్న సందర్భంలో ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్. కేఆర్ఎంబీ వద్దు, కేఆర్ఎంబీకి అప్పగించొద్దు అని బీఆర్ఎస్, అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ కూడా అప్పుడు జరిగిన వాటి గురించి మాట్లాడుతుంది. మరి బీజేపీ పాత్ర ఏంటి ఇక్కడ? ఏం చేయబోతోంది బీజేపీ? చూస్తుంది, పెద్దన్న పాత్ర పోషిస్తుందా? ఏం చేస్తుంది? దీనిపైన స్టాండ్ ఏంటి అసలు బీజేపీది? ఇప్పుడు ఈ రెండు పార్టీలు లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఓట్ల కోసం డ్రామాలు చేస్తున్నాయి. ఉత్తర తెలంగాణలో బలహీనంగా ఉన్న కాంగ్రెసు ఉత్తర తెలంగాణలో ఉన్న గోదావరి యాత్ర చేపట్టింది. దక్షిణ తెలంగాణలో బలహీనంగా ఉన్న బీఆర్ఎస్ దక్షిణ తెలంగాణ యాత్ర చేపట్టింది. వీళ్ళు రాజకీయం కోసం. ఇంకొకటి ఏంటంటే ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పుడు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ పాత్ర ఏమి ఉండదు. ఎందుకంటే ఎందుకు వేయాలి ఓటు? ప్రతి మామూలు ఓటర్ అడుగుతాడు, బీఆర్ఎస్కి ఎందుకు వేయాలి? గెలిచిన ఎంపీలు ఏం చేస్తారు? గవర్నమెంట్లు ఉంటారా, మెయిన్ అపోజిషన్లా? అటు ఎన్డీఏలో లేరు, ఇటు ఇండియా అలయన్స్ అనేది ఉంది, దాంట్లో లేరు. వీళ్ళు మొన్నే ఓడిపోయారు ఘోరంగా. బలమైన మన ప్రశాంత్ కిషోర్ గారు ఏం చెప్పిందంటే తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతతో మాత్రమే ఆల్టర్నేట్గా గెలిచారని చెప్పారు. కాబట్టి అంత వ్యతిరేకత ఉన్న పార్టీకి ఇప్పుడైతే ఎవరు ఓటేయరు. కిషన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, ఒక్క ఓటు కేసీఆర్ పార్టీకి పడ్డా అది వృధా. ఒక్క సీట్ వచ్చినా ఆ తెలంగాణకు వచ్చే లాభం లేదు. ఒక్క సీటు పోయినా తెలంగాణకు వచ్చే నష్టం లేదు. ఇప్పుడు కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ ఇర్రెలవెంట్ పార్టీ, అసలు మనం దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అని స్పష్టంగా బీఆర్ఎస్ చచ్చిపోయే పార్టీని చనిపోనియాలని చెప్తుంటే రేవంత్ రెడ్డి, ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పోటీలో లేదు కాబట్టి ట్రయాంగులర్ ఉండాలి, బీఆర్ఎస్ కొన్ని కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లు చీల్చాలని లేపుతున్నాడు రేవంత్ రెడ్డిగా. బీఆర్ఎస్ చనిపోయే బీఆర్ఎస్ ఈ మాటలు చూద్దాం. డ్రామా ముందు మీడియా ముందు కొట్లాటే డ్రామా, కుట్రపూరిత డ్రామా ఏంటంటే బీజేపీని డైవర్ట్ చేయాలి. మోడీ ఇమేజ్ అద్భుతంగా ఉంది. మన మల్లికార్జున ఖర్గే అన్నారు, ఇస్ బార్ 400 పార్, మీ 400 దాటుతారా అని. ఎట్లాగో కేంద్రంలో బీజేపీ రాబోతుంది. మోడీ ఇమేజ్ అద్భుతంగా ఉంది. ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ తెలంగాణ ప్రజలు కేసీఆర్ మీద వ్యతిరేకతతోటి స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. వాళ్ళు పరిపాలన చేసుకుండా డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తాను, అది పోయింది. రైతు భరోసా ఇచ్చిరా, ఇవన్నీ హామీలో అవుతుంది. వాటిని డైవర్ట్ చేయడం కోసమే ఈ డ్రామా. డిసెంబర్ 9, 2023 నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పిండు. 2 లక్షల రుణమాఫీ చేయాలంటే 40,000 కోట్లు కేవలం రుణమాఫీ కావాలి. రైతు భరోసా ఒక 15,000 కోట్లు, ఇతరత్ర వ్యవసాయం ఇంకో 70,000 కోట్లు కావాలి. ఆడ కేటాయించింది ఎంత? 20,000 కోట్లు. అంటే పచ్చి దగ. వీటన్నిటిని డైవర్ట్ చేయడం కోసం
ఆ కాళేశ్వరం మునిగిపోయింది దోపిడీ అని తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు. కేసీఆర్ దోపిడీ కోసమే కట్టిండు కాళేశ్వరం. దాని మీద వీళ్ళు ఇప్పుడు హైలైట్ చేసేది ఏమీ లేదు. కేసీఆర్ పార్టీని లేపాలి, వాళ్ళ హామీలను ఏదైతే మోసం చేస్తున్నా దాన్ని డైవర్ట్ చేయాలి. లోక్సభల ఎన్నికల వరకు దాన్ని డైవర్ట్ చేస్తే తర్వాత ఎగనామం పెట్టింది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి మాట్లాడిండు, తెలంగాణలో 17కు 17 లోకసభ స్థానాలు మాకు వస్తేనే ఈ హామీలు మేము ఇచ్చిన హామీలు అమలవుతాయని స్పష్టంగా అన్నాడు. 17కు 17 వస్తాయండి, డిపాజిట్ రాదు హైదరాబాద్ సీట్లు. ఓకే, మీరు మొత్తం అంటే ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఓకే ఇప్పుడు ఏవైతే అంశాలు తీసుకొచ్చారో అవి ఎలక్షన్స్ స్టంట్స్ గా అనుకున్నప్పటికీ ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే నిజంగానే తెలంగాణకు అన్యాయం జరిగితే రేపు తెలంగాణకు ఏ పార్టీ భరోసా ఇస్తుంది? పార్లమెంట్లో ఫైట్ చేసి మరి తెలంగాణకు రావాల్సిన నీళ్లు తీసుకొస్తామని ఏ పార్టీ భరోసా ఇస్తుంది? తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరనేది ఫస్ట్ మనం కొద్దిగా మాట్లాడుకున్న మంచిది. నీళ్లు నిధులు నియామకాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఆ అన్యాయం చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలోనే తెలంగాణకు నీళ్లు నిధులు నియామకాల్లో అన్యాయం జరిగింది. నీళ్ళలో ముఖ్యంగా ఏంటంటే ప్రాజెక్టుల వారికి అసలు ఆ నాగార్జున సాగర్ అక్కడ కట్టకుండా 60 కిలోమీటర్ల పైన నది దగ్గరికి వస్తున్న తర్వాత ఎక్స్పాండ్ అవుతుంది. మన అంటే గూగుల్ మ్యాప్ చుట్టూ అక్కడ హార్డ్ సాయిల్ ఉంది. అక్కడ అదే సేమ్ శ్రీశైలం హైట్లో 279 మీటర్స్లో పాయింట్ సమ్ ఉంటుందండి. 279 మీటర్స్ కట్టుంటే ఒక 458 టీమ్స్ రిజర్వాయర్ వచ్చి దక్షిణ తెలంగాణ కాకుండా హైదరాబాద్ నీటికి కూడా దాదాపు ఒక ఏంటంటే ఒక 400-500 టీమ్స్ ఒక కృష్ణలో వస్తే కృష్ణ గ్యారెంటీ ఓసారి వరద వచ్చినప్పుడు వస్తాయి, ఓసారి రావు. వచ్చినప్పుడు వాడుకునే అవకాశం ఉన్నట్టు ఆ దాన్ని కేఎల్ రావు గారి డిజైన్లో నాగర్ సార్ వీళ్ళు కాంగ్రెస్ డిజైను అది కిందికి తీసుకుపోయి తెలంగాణకు నీళ్ళు సరిగ్గా రాకుండా 179లో కడితే నీళ్ళు వచ్చే తక్కువ. పైన కట్టిన శ్రీశైలంకి ఏంటంటే ఇరిగేషన్ వాడుకోకుండా మొదలు ఓన్లీ విద్యుత్ ఉత్పత్తి అని నాగర్ సార్ సపోర్ట్ అని చెప్పి మళ్ళీ పోతిరెడ్డి కాలువ తీసింది కాంగ్రెస్ గవర్నమెంట్. అప్పుడు పొత్తులో ఉన్నది బీఆర్ఎస్. వీళ్ళిద్దరు కలిసి చేసిందే పోతిరెడ్డి పాడు. తెలంగాణను ముంచింది ముఖ్యంగా నీళ్ళ విషయంలో ఫస్ట్ కాంగ్రెస్, 2 బీఆర్ఎస్. నీళ్లు పరిష్కారం చేయగలిగేది బీజేపీ. కాంగ్రెస్ 10 ఏళ్ళు ఇటు 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో ఉంది అధికారం, సమైక్య రాష్ట్రంలో అధికారం. మహారాష్ట్రలో అంతకుముందు ఇంకా 5 మహారాష్ట్రలో 1999 నుంచి 2014 వరకు అధికారం ఉంది. ఏదైతే వీళ్ళు ప్రాణహిత చేయవల్ల అని తుమ్మిడి అట్టి దగ్గర బ్యారేజ్ అనో అగ్రిమెంట్ కాలే. పక్కనే ఉన్న మహారాష్ట్ర కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని కనీసం బ్యారేజ్ హైట్ అగ్రిమెంట్ కాలే. తట్టడి మట్టు వేలే పోయి 650 మీటర్ల సేవలలో టనలు దొబ్బిరు. ఇది కాంగ్రెస్ దగా. వీళ్ళు ఇప్పుడు నమ్మిస్తామంటే నమ్మేటోళ్ళు ఎవరు? కాబట్టి ఇవన్నీ ఓకే, వాట్ తెలంగాణ బీజేపీ ఏం చేయబోతోంది? తెలంగాణ బీజేపీ ఈ రాజకీయాలు వద్దండి, ఈ రాజకీయాలు కాదు. లోక్సభ ఎన్నికల వరకు నీటి విషయంలో మనము ఎందుకంటే ఏప్రిల్ మేలోనే ఉన్నాయి లోక్సభ ఎన్నికలు. ఈ లోపల వర్షాలు వచ్చి ప్రాజెక్ట్ నీళ్ళు వచ్చేది ఏం లేదు. మనకు మీరు ప్రజలకి అయితే హామీలు ఇచ్చారో అది చేయండి. ఆల్రెడీ మోడీ గారు ఒక మన ట్రిబ్యునల్కు రిఫర్ చేశారు. ఏది మన ఈ సమైక్య రాష్ట్రంలో నీళ్లు తెలంగాణకి ఎన్ని ఆంధ్రాకి ఎన్ని. ఎందుకంటే ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణకు అన్యాయం పడాలి ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ వస్తాయని చెప్పి మహారాష్ట్ర కర్ణాటక ఎక్కువ. అందుకే వాళ్ళు ఒప్పుకుంటారు మనకి ఆ 2 రాష్ట్రాలు ఇంక్లూడ్ చేయడానికి. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకకు మహారాష్ట్రకు వాళ్ళకి రావాల్సిన దాకా ఎక్కువ ఇచ్చి తెలంగాణ మళ్ళీ ఆంధ్రాకి తీసుకున్నారు. 3 దిక్కులకు తెలంగాణ దోపిడైంది. దానికి నెంబర్ 1 కారణం కాంగ్రెస్. ఇప్పుడు ట్రిబ్యునల్ రిఫర్ చేస్తున్నారు. కాబట్టి ఆ ట్రిబ్యునల్ రిఫర్ అయినప్పుడు ఇక్కడ గవర్నమెంట్ బాధ్యతాయుత ప్రతిపక్షాలు దాన్ని కరెక్ట్ వాదించి సాగునీటి రంగ నిపుణులతోటి ట్రిబ్యునల్లో తెలంగాణకు న్యాయం జరిగే ప్రయత్నం చేయాలి. రైట్, ఓకే. జయసారథి గారి దగ్గరికి వెళ్దాం. జయసారథి గారు, ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ చెప్తున్నవి ఏవైనా తెలంగాణకు నీటి విషయంలో అన్యాయం జరిగింది అనే ఒక విషయాన్ని అయితే తెలియజేస్తూ ఉన్నాయి. దీన్ని అసలు ఎలా చూడాలి? అసలు ఏం జరిగింది, ఏం జరగబోతోంది? ఎట్ ద సేమ్ టైం మేడిగడ్డకు సంబంధించి ఎలక్షన్స్కి ముందే అది బీఆర్ఎస్కి ఒక పెద్ద మైనస్గా కూడా ఎలక్షన్ క్యాంపెయిన్కి కూడా యూజ్ అయిన ఒక అంశం. దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ తీసుకొస్తుంది, కేఆర్ఎంబీకి సంబంధించి బీఆర్ఎస్ తీసుకొస్తుంది. అంటే ఈ టోటల్ ఓవరాల్గా చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే ఎంతవరకు అన్యాయం జరిగింది, అసలు ఏం చేయాల్సి ఉంది? అంటే ప్యూర్లీ ఏంటంటే పొలిటికల్ మైలేజ్ కోసము 3 పార్టీలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. అందులో బీజేపీ ఎగ్జంప్షన్ కాదు, టీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు. 3 పార్టీలు కూడా ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో దాన్ని ఎట్లా వాడుకోవాలనేటువంటి కోణంలోనే ప్రయత్నం చేస్తున్నాయి. యాక్చువల్గా మరి దిలీప్ గారు చెప్పినట్టు ఒక తీర్మానం చేసి ఢిల్లీకి పంపిస్తే వాళ్ళు యాక్షన్ సీరియస్గా ఉంటే 3 పార్టీలు అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి 2 పార్టీల నాయకత్వం కానీ లేదా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కానీ
సీరియస్ గా కనుక కేంద్రం మీద ఒత్తిడి తెస్తే అది కేఆర్ఎంబి పరిధిలోకి ఈ బోర్డులను తీసుకోవడం అనేది ఆగిపోతుంది. కానీ అది చేయకుండా పొలిటికల్ కోసం, అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలి, ఇప్పుడు ఒక చిన్న వాళ్ళకు మళ్ళీ పబ్లిక్ లోకి వెళ్ళాలి, లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, ఈ నేపథ్యంలో ఒక సబ్జెక్ట్ కావాలి వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఈ సమయంలో అది కూడా శాసనసభ సమావేశాలు ఉన్న సమయంలోనే వాళ్ళు అది పెట్టాలనేటువంటిది డిసైడ్ వచ్చింది హడావుడి. యాక్చువల్గా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసినంత వరకు సభకు రాలేదు, అంటే ఆ సభ ప్రాంగణానికి. కానీ తర్వాత కూడా ఆయన అక్కడ మీటింగ్ పెట్టుకుని తెలంగాణ భవన్లో కానీ శాసనసభ సమావేశాలకు హాజరు కావట్లేదు. అవన్నీ ఆయన చెప్పేది అనారోగ్య కారణాలు. కానీ ఈరోజు మాత్రం ఒక ఓపెన్ మీటింగ్ ఆయన వెళ్తా ఉన్నారు. అంటే ఇదంతా ఏంటిది, మరి అదే శాసనసభ సమావేశాల్లో వచ్చి మాట్లాడిన తర్వాత కూడా వెళ్ళొచ్చు. ఓపిక ఉన్నంతసేపు ఒక అర్ధ గంట మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, వెళ్ళలేదు ఆయన. అంటే వాళ్ళు కూడా దీన్ని సభలో ఏముండదు, సభలో ఎదురుదాడి జరుగుతుంది, ఇది అనవసరం అనే ఉద్దేశంతో పొలిటికల్ మైలేజ్ కోసం 13వ తేదీన ఆన్ చేసుకుందాం. ఇక కాంగ్రెస్ పార్టీ ఏంటిది, మీరు వచ్చాక ప్రాజెక్టులు వాళ్ళకి అప్పగిస్తున్నది అనే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు తీసుకెళ్తుంది కాబట్టి దీన్ని కౌంటర్ చేయాలనే ఉద్దేశంతో ఇదే రోజు పెట్టుకున్నారు. వాళ్ళైనా రేపు పెట్టుకొని వాళ్ళ అసెంబ్లీ సమావేశాలు కొనసాగించుకోవచ్చు, అసెంబ్లీ సమావేశాల్లో దీని గురించి మాట్లాడవచ్చు. కానీ ఇదే రోజు పెట్టడం ద్వారా ఒక పోటాపోటీ రాజకీయమైనటువంటి ఫైట్ వచ్చే విధంగా రెండు పార్టీల మధ్య ఒక ఫైట్ నడుస్తూ ఉంది. ఎవరు ఛాంపియన్ లేదా ఎవరు నీళ్ళ కోసం తెలంగాణ కోసం ఫైట్ చేస్తున్నది చాటి చెప్పుకోవాలనే ఉద్దేశంతో, లేదా మాకు మైనస్ మార్కులు పడకూడదు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ మేమైతేనే దీన్ని కాపాడగలుగుతాం, తెలంగాణకు ఉన్నటువంటి లక్ష్యాలను మేమైతేనే కాపాడగలుగుతాం అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రజెంట్ చేసుకోవడం ప్రయత్నం చేస్తారు. ఇంకా బీజేపీ పార్టీ యాక్చువల్గా కేఆర్ఎంబి పరిధిలోకి తీసుకెళ్తారనేది దాదాపు సంవత్సరంన్నర కిందనే ఇది వచ్చిందండి. వచ్చినప్పుడు దాదాపు చిన్న చిన్న వాగులు కూడా కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి చిన్న వాగులు, వరంగల్ జిల్లా ఉన్నటువంటి పాకాల ఇవన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేస్తున్నటువంటి పెదవాగు, ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తున్నటువంటి. అంటే ఆ రోజే చాలా సీరియస్ గా తీసుకొని ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఇంత సీరియస్ అయ్యేది కాదు, అక్కడనే క్లోజ్ అయిపోయేటువంటిది. దాన్ని ఆ రోజు మాట్లాడలేదు, ఏదో రొటీన్ గా ఈఎన్సీలు వెళ్ళి రిప్రజెంటేషన్ చేసి వచ్చారు. ఇవాళ సీరియస్ అయిపోయిన తర్వాత కేంద్రం చాలా ముందుకు వచ్చిన తర్వాత కేఆర్ఎంబి కూడా ఏమైంది, కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు దీని పరిధిలో ఉండవు. మన రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి, అందులో తెలంగాణ ఏపీ మధ్యన జరుగుతుంది. కాబట్టి ఈ రెండు రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి డ్యామ్స్ ప్రాజెక్ట్స్ మాత్రమే దీని మీద మానిటరింగ్ కోసం ఇది ఏర్పాటవుతుంది. అంతే తప్ప ఆల్మట్టి, నారాయణపూర్ మొత్తం దీన్ని తీసుకొచ్చి అవన్నీ కేంద్రం చేతిలో పెట్టడం లేదు. కేవలం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి కృష్ణా నది మీద ఉన్నటువంటి నదులను, అంటే సాగరు, శ్రీశైలంతో పాటు చిన్న పెద్ద అన్ని కూడా వాళ్ళ చేతిలో పెడతా ఉన్నారు. మరి వీళ్ళు కూడా ఆలోచించవచ్చు కదా, వీళ్ళకి కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా ఈ రాష్ట్రంలో బలపడాలనుకుంటుంది, లేదా పక్క రాష్ట్రంలో బలపడాలనుకుంటా ఉంది. ఈ రెండు రాష్ట్రాలను మీరు గ్రిప్ లో తీసుకోవడానికి మీ కేంద్రం చేతిలో గుప్పెట పెట్టుకుంటే రేపు కేంద్రంలో ఇవాళ మీరు ఉండొచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది కదా, వాళ్ళ చేతికి కూడా ఈ పగ్గాలు ఇచ్చినట్టు అవుతుంది కదా. మీరు ఇవ్వడం ద్వారా మీరు కూడా టార్గెట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కదా. బీజేపీ ఇచ్చింది, బీజేపీ తమ చేతిలోకి తీసుకుంటా ఉంది, ఇక్కడ నష్టం జరిగితే మీరు కూడా నిందమేయాల్సి వస్తుంది కదా. అది ఎందుకు ఆలోచించారు? ఇది సెంటిమెంట్ నష్టాలకు దారితీసే అవకాశం ఉంది. ఒకవేళ కర్ణాటకలో కావేరీ, తమిళనాడు అంశానికి సంబంధించి కావేరీ జలం మీద ఎంత రాద్ధాంతమై గొడవ అవుతుంది, దాన్ని ఇప్పటికీ మానలేనటువంటి పరిస్థితికి వచ్చింది. అలాంటి సందర్భంలో మీరు ఆ కర్ణాటక సంబంధించినటువంటి ప్రాజెక్టులు పెద్ద ఎత్తున కట్టి ఆలమట్టి ఎత్తు పెంచి, నారాయణపూర్ ఎత్తు పెంచి నీళ్లు తీసుకోబోతా ఉంటే మీరు వాళ్ళను మీరు మాట్లాడగలరా? కర్ణాటక వ్యతిరేకంగా ఒక మాట అయినా మాట్లాడగలరా? జాతీయ పార్టీలు కానీ మాట్లాడలేవు. కాబట్టి మీరు జాతీయ పార్టీలు అంటే వాళ్ళు ఒక స్పష్టమైన విధానం ప్రకటించండి, అయితే కాంగ్రెస్ బీజేపీ ప్రకటించండి. కేవలం రెండు రాష్ట్రాలకు సంబంధించి ఒక వివాదం వచ్చింది కదా అని చెప్పేసి దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయకుండా ఆ నీటి వాటాకు సంబంధించి 811 టీఎంసీలో ఇవాళ రివర్ బేసిన్ ఎవరి పరివాహక ప్రాంతం ఎంత ఉంది చూసి దాన్ని పంపకాలు చేయకుండా అప్పుడు నిర్ణయం తీసుకున్నారు. అది కాకుండా మీరు ఒక ప్రత్యామ్నాయ నిర్ణయం తీసుకోండి, లేకపోతే దానైనా పకడ్బందీగా కొనసాగించడానికి ఒక నిర్ణయాన్ని ప్రకటించండి. అట్లా కాకుండా వాళ్ళు తన్నుకుంటే అది ఏముంటుంది, ఇద్దరు తన్నుకుంటే మూడో వ్యక్తికి ఛాన్స్ దొరికినట్టు. ఇవాళ అదే పద్ధతి లోపల మీరు కేంద్రం దాని పరిధిలోకి తీసుకొని కంట్రోల్ చేయాలని చూస్తుంది. అంటే మొత్తం మీద చూసినట్టయితే ఇది ఒక పొలిటికల్ మైలేజ్. బీజేపీ నేతలు ఏమంటున్నారు, లోక్సభ ఎన్నికల వరకు ఆగండి అంటారు, తర్వాత మాత్రం మీకు ఏమి ఇబ్బంది లేదా, దాని గురించి ఒక స్పష్టమైన వైఖరి చెప్పొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళిద్దరు ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆడుతున్నటువంటి డ్రామా అనేది స్పష్టం. మీరు చెప్తుంది వాస్తవమే, అది అందరికి అర్థమవుతుంది, దిలీప్ గారికి కానీ ప్రజలకు కానీ అందరికి కూడా అర్థమైపోతుంది. కానీ ఈ పొలిటికల్ మైలేజ్ లో మీరెందుకు సీరియస్ గా డెసిషన్ తీసుకొని మీ నిర్ణయం ప్రకటిస్తున్నాం, ఎవరి రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి ప్రాజెక్టులను కేంద్రం పరిధిలోకి తీసుకోవడం ఎందుకు? మీరు అనవసరమైనటువంటి పంచాయతీ కదా ఇది. ఒక రాష్ట్రాలకు ఉన్న హక్కును మీరు హరించి వేసినట్టు కదా. ఏఆర్ఎంబి పెడితే మొత్తం ఢిల్లీ పెత్తనం నడుస్తుంది అనేది ఉంది. అది ఎంత మేరకు పరిష్కారం అవుతుంది సమస్య? కొత్త పంచాయతీలకు దారి తీసే అవకాశం ఉంటుంది కదా.
అది సెంటిమెంట్ రెచ్చగొడతారు కదా. ఇది కేంద్రం పరిధిలోకి పోయింది, మాది మాకే ఇవ్వమని ఇక్కడ తెలంగాణ ఉన్న రాజకీయ పార్టీలు లేకపోతే అక్కడ ఏపీలో రాజకీయ పార్టీలు భవిష్యత్తులో రెచ్చగొట్టే అవకాశం ఉంటుంది కదా. ఇది ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవడం కూడా చాలా కష్టమవుతుంది. ఇది Yes, అలాగే అనవసరమైనటువంటి దానికి సంబంధించి అంశం వచ్చినప్పుడు కూడా అసెంబ్లీలో కేఆర్ఎంబీకి అప్పగించమని చెప్పి ఇరిగేషన్ మంత్రి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇలాంటి సందర్భాల్లో ఎలా ఉంటుంది సార్, టర్న్ ఎలా తిరుగుతుంది? అంటే చెప్తున్నారు ఇప్పుడు దీన్ని సీరియస్ చెప్తున్నారు. బీజేపీ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కేఆర్ఎంబీ వేసి మీరు ఏం సాధించాలనుకుంటున్నారు అంటే బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం, నా ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలి. ఇది అవసరమైన సమస్య. లేకుంటే ఈ రెండు రాష్ట్రాలు చేస్తున్న తప్పులను కేంద్రం ఎక్స్పోజ్ చేయాలి. ఇగో తెలంగాణ ప్రభుత్వము లేదా తెలంగాణ ప్రభుత్వంలో పాలన ఆ పార్టీ అధికారంలో ఈ తప్పు జరిగింది, లేకపోతే ఏపీలో ఈ ప్రభుత్వం ఈ తప్పుడు నిర్ణయాలు తీసుకుంది అని ఎక్స్పోజ్ చేయండి. ఇప్పుడు వరకు దీని రెండు రాష్ట్రాలు ఎవరి పరిధిలో ఉన్నది వాళ్ళ చేతిలో ఉంచడమే మేలైనటువంటి అంశము. కాబట్టి దానికి కొన్ని కఠినమైన నిబంధనలు ఏర్పాటు చేయండి. లేకపోతే అప్పుడు పెడతామన్నారు దాని మీద మిషనరీ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. నీటి వాటా ఎవరెంత వాడుకున్నారు అనేది కూడా స్పష్టంగా తెలియడానికి. అలాంటివన్నీ హైడ్రోమెట్రిక్ అవి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అవి ఏం చేయలేదు కదా. అలాంటి ఏం పెట్టకుండా మీరు ఎకాఎకిన కేఆర్ఎంబీని పెట్టి కేంద్ర పోలీస్ బలగాల ఆధీనంలోకి తీసుకుంటే రేపు రెండు రాష్ట్రాలు కూడా ప్రజలను రెచ్చగొడతాయి. మీరు గుర్తించండి. ఎప్పుడైనా నీళ్ళ కరువు వచ్చినప్పుడు మొత్తం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బదనాం అయిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ తీసుకొచ్చి ఆ ప్రాజెక్టు వరకు తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం పాలన చేస్తుంది, మాకు నీళ్ళు ఇవ్వట్లేదు అంటారు. మొన్నటిదాకా పక్క రాష్ట్రం పేరు చెప్పారు, ఇప్పుడు కేంద్రం చేతిలో చెప్పే అవకాశం కూడా ఉంటుంది. దానివల్ల కొత్త సమస్యలు వస్తాయి. సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి ఉపయోగపడుతుంది. ఆ కేఆర్ఎంబీ వల్ల ఉపయోగం లేదు. కానీ ఇప్పుడు రెండు పార్టీలు కూడా చేస్తున్నటువంటివి కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం పోటాపోటీగా చేస్తా ఉన్నాయి అనేది స్పష్టమైపోతుంది. ఒకవేళ మీరు చిత్తశుద్ధి ఉంటే రెండు అన్మ్యూట్ చేయండి సార్. ఒక ఉమ్మడి బృందంగా వెళ్ళండి. ప్రతినిధులను కొన్ని ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళని కూడా తీసుకొని మీరు ఢిల్లీకి వెళ్ళండి. ఢిల్లీకి వెళ్ళి మాట్లాడండి తప్ప ఇక్కడ ఇట్లాంటి పొలిటికల్ రాజకీయ అవసరాల కోసం ఎన్నికల ముంగట చేసేటువంటి డ్రామాలు సరైనవి కాదనేది రెండు పార్టీలకు కూడా మేము హెచ్చరిస్తాం. రైట్, ఓకే. దిలీప్ కుమార్ గారు. 10 years ఒక వాల్యుబుల్ పీరియడ్ వాళ్ళ చేతిలో ఉండింది. 10 సంవత్సరాల కాలం పాటు వాళ్ళు ఏమీ చేయలేదు. చేయకపోగా ఆ సీఎంను ఆహ్వానించి ఆయనతో కూర్చోబెట్టుకొని రాయలసీమ నీటి వ్యవస్థలు ఏ విధంగా తీర్చిదిద్దాలో అద్భుతంగా నేను నీకు చెప్తానని సలహాలు ఇచ్చి, ఆ తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్స్ వాడు వేగవంతం చేసుకొని, ఆ తర్వాత గోదావరి టు కృష్ణ ఆ టైంలో ముందు టైంలో 2 లింకేజ్ దానికి కూడా ఒప్పుకొని, దానికి ఒక నదీ పారివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల బేసిన్ అవసరాలు తీరకుండా ఇంకో బేసిన్ నుంచి మరి నీరు డైవర్ట్ చేయకూడదు అనేది ఇంటర్నేషనల్ లా. అది అయినా కూడా సరే ఆ బేసిన్ నుంచి ఈ బేసిన్ ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్టు కృష్ణాలో అదనపు నీటి కేటాయింపు తెలంగాణకు జరగకపోతే మనకున్న 299 టీఎంసీతో చేయగలిగేది పెద్దగా ఏముండదు. చాలా ప్రాజెక్టులు ఆల్రెడీ దాంట్లో కాంటెంప్లేట్ అయినాయి, ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి. సో కొత్తవి మనకు ఉన్నది, మన హక్కు ఉంది, మనకున్న వాటా ఎక్కువ రావాలి, తక్కువ కేటాయించాలి, మన ఫైట్. ఇది 10 years లోపల అక్రాస్ ద టేబుల్ ఇద్దరు సీఎంలు కూర్చొని ఉంటే చిత్తశుద్ధి ఉండేది. బీఆర్ఎస్కి ఉద్యమకాలంలో అయితే మనం కొట్లాడామో నీళ్లు నియామకాల విషయంలో, నీళ్ల విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించాలని అనుకునేవాడు. అట్లా కాకుండా పక్క రాష్ట్రంతో చేతులు కలిపి వాడు కోఆపరేట్ చేసిన సందర్భాన్ని మనం చూసాం. చివరికి ఆ మినిట్స్ స్మితా అగర్వాల్ యొక్క లెటర్ చూస్తే కూడా వాళ్ళు ఇన్ ప్రిన్సిపల్ ఆల్రెడీ అగ్రీడ్ అని రాశారు. అంటే ఏదో లోపాయకారి ఒప్పందం అనండి, లేకపోతే అక్కడ సంతకాలు పెట్టి ఇద్దరు కాన్సెంట్ ఇవ్వడం అనేది జరగకపోతే ప్రిన్సిపల్. దిలీప్ కుమార్ గారు, అంటే అప్పుడు గత హయాంలో జరిగింది ఏంటి అని ప్రజలకు చూపించడం కాంగ్రెస్ ఎజెండానా, లేకపోతే ప్రజలకు ఏం కావాలో అది చేయడం అనేది కాంగ్రెస్ ఎజెండానా? నిజంగానే ప్రజలకు కావాల్సింది చేయాలి అంటే ఏం చేయాలి అనే దాని గురించి జయసారథి గారు చెప్పారు. అంటే రెండు పార్టీలు కూడా ఒకటే చెప్తున్నాయి, కేఆర్ఎంబీకి వద్దు అని. అలాంటప్పుడు బృందాలుగా ఏర్పడి ప్రజాప్రతినిధుల్ని తీసుకెళ్లి ఢిల్లీకి వెళ్ళి మాట్లాడడం, ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళారని, వాళ్ళు సభ పెడుతున్నారని వీళ్ళు ఇక్కడికి వెళ్ళారని వాళ్ళు అక్కడికి వెళ్తే సొల్యూషన్ దొరకదు అనేది వారి మాట. రాజకీయం చేస్తున్నారని అనొచ్చండి, అందులో అనుమానం లేదు. నువ్వు రాజకీయం చేసి రాజకీయం చేయకుండా ఇంట్లో పడుకుంటానా? ఎందుకంటే నువ్వు చేసిందేనా, నువ్వే అప్పచెప్తివి. నువ్వు రాజకీయం చేసి నిద్రపోతే ఫామ్ వదిలి, ఇప్పుడు నువ్వు నిద్రలేసి బంగారు అవకాశం వచ్చి బంగారు ప్లేట్లో నీకు తెలంగాణ చెప్తే సొల్యూషన్ చేయకుండా సమస్యలని అట్లే పడుకోబెట్టి, ఇప్పుడు నువ్వు లేచి ఎలక్షన్స్లో దెబ్బతిన్నావు కాబట్టి ఎంపీ ఎలక్షన్స్లో రికవరీ కోసం ఒక ప్లాన్, మాస్టర్ ప్లాన్ చేసేది ప్రజలు ఏమైనా నాయకులా, పార్టీలు ఏమైనా నాయకులా? ఖచ్చితంగా వీళ్ళు కూడా పొలిటికల్ మేనేజ్ తీసుకున్నామని అనుకుంటాయి. అనేది ఇప్పటికైనా నువ్వు నేను అనే బ్లేమ్ గేమ్ పక్కకు పెట్టి ఇప్పుడు అసెంబ్లీలో ఒక తీర్మానం అందరి సమక్షంలో చేస్తున్నారు. మేము 80 పైసలు అప్పచెప్పాం, పోనీ గతంలో లెటర్స్ పక్క పెడదాం. నువ్వు చేత కాలేదు, లేదా నువ్వు పొరపాటు చేసావు ఒప్పుకుందాం, నువ్వు ఒప్పుకో. లేదు మేము తప్పు చేసాము, మేము ఒప్పుకోవాలి. ఏదేమైనా మేము ఈ ప్రాజెక్టులు అప్పచెప్పము, ఈ యాజమాయిషి మా కంట్రోల్లో, మా ప్రాజెక్టులు మా ఏరియాలో మాకు ఉండాల్సిందే అని ఇంతమంది మిత్రుడు అన్నట్టుగా ఆ మాటను గట్టిగా పట్టుకొని అన్ని ప్రతిపక్షాలు కూడా ఏకతాటి మీదకి రావాలి కదా. తెలంగాణ అవసరాలు కదా అల్టిమేట్గా. వాట్ మ్యాటర్స్ అనేది ప్రజల యొక్క అవసరం. సో ఇప్పటికైనా ఈ పార్టీలని, అన్ని పార్టీలు కూడా పక్క పెట్టి రాజకీయం చేయాలి. ఎందుకంటే ఢిల్లీలో
లేకపోతే మిత్రుడు అన్నట్టు రెడ్డి గారు అన్నట్టుగా అక్కడ అల్టిమేట్ గా పెద్దన్న పాత్ర పోషించాల్సింది కేంద్రం. ఆ కేంద్రం డిసైడ్ చేయాలి. ఇక్కడ గతంలో ఉన్న ఎంపీలు పోయి బీఆర్ఎస్ చేసింది లేదు, ఒక్కరోజు ఒకరు అడిగిందే లేదు అసలు ఈ సమస్య. షెకావత్ గారు ఒక క్వశ్చన్ కి సమాధానంగా పార్లమెంట్లో ఏమన్నారంటే ఇది విభజన బిల్లులో ఉన్నటువంటి అంశాలు అపరిష్కృతంగా ఎందుకున్నాయని ఒక ఎంపీ అడిగితే 90% ఆఫ్ ది ఇష్యూస్ ఇద్దరు చీఫ్ మినిస్టర్లు అక్రాస్ టేబుల్ కూర్చుంటే సాల్వ్ అవుతాయి, మాకు సంబంధించినవి 10% ఉన్నాయి, మాకు అది వచ్చినప్పుడే మేము సాల్వ్ చేస్తాం తప్ప మాకు రెఫర్ కాకపోతే మేము చేయమన్నాడు. అపెక్స్ కోర్టు కూడా అదే, అపెక్స్ బాడీ కూడా ఉభయ నదులపై ఉన్నటువంటి బోర్డుల దగ్గర డిస్ప్యూట్ మన 2 రాష్ట్రాలకు వస్తే అపెక్స్ బాడీ ఉంటుంది. ఆ అపెక్స్ బాడీ దగ్గరికి ఎన్నిసార్లు మీటింగ్లు అయినాయి, సీఎం ఎన్నిసార్లు హాజరయ్యాడు, ఇరిగేషన్ మంత్రి ఎప్పుడు పోయాడు, ఎన్నో మీటింగ్లు వీళ్ళు స్కిప్ చేశారు. నాకు తెలిసి ఒక మీటింగ్ పోయినట్టు అంతే. ఆ మినిట్స్ చూపిస్తున్నారు ఇప్పుడు. ఇది కాదు కదా క్వశ్చన్. మనకు అక్కడ జస్టిస్ జరగనప్పుడు కేంద్రాన్ని అడగాల్సిన అవసరం ఉంటుంది. నీ పార్టీయా నా పార్టీయా పక్కకు పెట్టు. ఇప్పుడు లేటెస్ట్గా మనం నీ తప్పు నా తప్పు పక్కకు పెట్టి మనం ఒక అసెంబ్లీ రెజల్యూషన్ పాస్ చేస్తున్నాం, దానికి కట్టుబడి అందరం కలిసి ఢిల్లీ మీద పడదాం. ఉన్న ఎంపీలందరూ తీసుకున్నాం, లేదా తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళ మీద ఒత్తిడి పెట్టు, ఇప్పుడన్నా దాన్ని సాల్వ్ చేయండి బాబు అని అడుగుదాం. ఇక్కడ సుప్రీంకోర్టు నుంచి కేసు విత్డ్రా చేసుకున్నావు కదా, మరి అది జస్టిస్ కోసం ఇంతకుముందు రెడ్డి గారు అన్నాడు కదా, అల్టిమేట్గా ట్రిబ్యునల్ ద్వారా పరిష్కారం కావాలంటే దాని మీద ఒత్తిడి పెంచడానికి అందరం కలిసి సంయుక్తంగా కృషి చేయాలి. కానీ సేమ్ టైం అంటే దిలీప్ కుమార్ గారు అంటే తెలంగాణ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులు నిర్మించడం అంటే మహబూబ్ నగర్ లాంటి ప్రాంతాల్లో కూడా పంటలు పండటం, ప్రాజెక్టులు నిర్మించడం, ఎలక్షన్స్లో కూడా దాని గురించి వాళ్ళు ప్రచారం చేసుకోవడం, దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. కొంతవరకు అయితే నీటిని అందించింది బీఆర్ఎస్ సర్కార్ అప్పట్లో అనే దానికి యాక్సెప్ట్ చేస్తుందా కాంగ్రెస్? ఎక్కడ చేస్తారండి మీరే? ఈఎన్సీ గతంలో ఉన్న ఈఎన్సీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కాళేశ్వరం గురించి ఏం చెప్పాడు, 18 lakh acres స్టెబిలైజేషన్ అనేది జరిగింది. ఒకే అదనపు 1 లక్ష ఎకరాలకు మాత్రమే అదనపు నీటిని ఇవ్వగలిగాం, ఇంకా చాలా డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ అవి ఇవి నిర్మాణం కావాల్సిందని అన్నాడు. ఈ లోపల డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు వచ్చి డిఫెక్టివ్ డిజైన్, దీన్ని చాలా మటుకు మళ్ళీ రీబిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది, డిజైన్లో తప్పు ఉందని తెలిచారు. ఇవన్నీ పొరపాటు పెట్టుబడి. మనం చాలా మంది కూడా మనం ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం, ఇది అనవసరంగా కడుతున్నాడు, ఇది తప్పు, దీన్ని కేవలం ఏమంటారు, అది బీజేపీ నేతలు, ప్రైమ్ మినిస్టర్ లాంటి వాడు, నడ్డా లాంటి వాడు, అమిత్ షా లాంటి వాడు వచ్చి కేసీఆర్ ఫ్యామిలీకి ఇది ఏటీఎం అని చెప్పాడు. అంత పెద్ద స్థాయిలో ఉన్న నాయకులు కాళేశ్వరం అనేది కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎం అంటే మనం నమ్ముదామా నమ్మద్దా? అది జరిగిన సందర్భంలో మనందరికీ తెలుసు అక్కడ వేస్ట్ జరిగింది, పెట్టుబడి అన్నెసరిగా పెట్టారని మనందరికీ అర్థమైపోయిన వ్యవహారం కదా. సో దాని నుంచి ఈరోజు నువ్వు తెలంగాణ రికవర్ కావడానికి చాలా సమయం పడుతుంది. మీరు అన్నటువంటి మహబూబ్నగర్లో ఉన్న ప్రాజెక్టులు కోయిల్ సాగర్ కానీ, భీమా కానీ, నెట్టంపాడు కానీ వార్ ఫుటింగ్ బేస్లో నువ్వు ఎందుకు కంప్లీట్ చేయలేదండి? నీకున్న 10 years లోపల గతంలోనే చేయనుంటివి. ఈ ప్రాజెక్ట్ కాంటెంప్లేట్ చేయడానికి ముందే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. 10%, 90% కంప్లీట్ అయ్యి ఈవెన్ నల్గొండలో బ్రాహ్మణ వెల్లములు ఉంది, 100 కోట్లు ఇస్తే ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. అది ఇవ్వకుండా ఆయన అట్లే పెండింగ్ పెట్టావు ఎవరి మీదనో కోపంతో. అట్లా రకరకాల ప్రాజెక్టులు రకరకాల కారణాలతో చిన్న చిన్న మొత్తాలు కేటాయింపులు కూడా జరపకుండా ఆపి ఎలక్షన్ టైంలో ఎప్పుడో కొన్ని ఆదరవారం కంప్లీట్ చేశారు తప్ప చిత్తశుద్ధితో దాని మీద వాళ్ళు ఫోకస్ చేయలేదు. ఈ తప్పులు కప్పించుకోవడానికి మళ్ళీ ఒకసారి సెంటిమెంట్ రగిల్చి ఏదో అన్యాయం అయిపోతుందని మాట్లాడి ఎలక్షన్ అవసరాల కోసం ఈరోజు నువ్వు నిద్రలేచి బయటకు వచ్చి స్పీచ్ ఇస్తే అది ఎట్లా కరెక్ట్? అందరం ఏకమై ఈరోజు తెలంగాణ అవసరాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాను. రైట్ రామరెడ్డి గారు, అంటే బీజేపీ సెంట్రల్లో ఉండి కూడా పెద్దన్న పాత్ర పోషించకుండా ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నప్పుడు కూడా మౌనంగా ఉండడాన్ని మీరేమంటారు? ఎలా యాక్సెప్ట్ చేస్తారు? దానికి ఏం చెప్తారు అసలు మీరు? ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో చెప్పారు, బయట చెప్పారు, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్టే పెద్ద అంటే మన తప్పుల తడక. దాంట్లో ఏంటంటే పీఠముడ్లు చాలా వేయడం జరిగింది. ఈ కేఆర్ఎంబి కానీ ఇది కానీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ పెట్టి కాదు, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది, అది బీజేపీ పెట్టింది కాదు. అది ఒకసారి పెట్టినాక దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత నెక్స్ట్ గవర్నమెంట్కి ఉంటుంది. దానికి ఇంకేదైనా ఉంటే ట్రిబ్యునల్స్ ఉన్నాయి, కోర్ట్స్ ఉన్నాయి, అవి వేరే మార్గాలు ఉంటాయి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ జనరల్గా రాష్ట్రాల మధ్య ఇష్యూను, పర్టికులర్ వాటర్ లైఫ్ సెన్సిటివ్ ఇష్యూను నిర్ణయాలు తీసుకోలేదు. రైతుల కోసం మంచి నిర్ణయాలు ఘోరమైన ఉద్యమాలు జరుగుతున్నాయి, పేడు ఉద్యమాలు, మంచి నిర్ణయాలు. కాబట్టి ఇవి రాష్ట్రాలకు సంబంధించింది, ట్రిబ్యునల్స్ ఉన్నాయి, ఆ యాక్ట్లో పెట్టిర్రు. ముఖ్యమంత్రులు ఒకసారి ఇంతకుముందు చెప్పినట్టు అపెక్స్ బాడీ ఉంది ఈ రివర్స్ వీటికి. అపెక్స్ బాడీలో సెంట్రల్ మన జలశక్తి మంత్రి ఉండే కదా, గజేంద్ర సింగ్ షెకావత్ గారు చైర్మన్ ఉంటారు, 2 సభ్యులు ఏపీ చీఫ్ మినిస్టరు, తెలంగాణ చీఫ్ 2 సభ్యులు. ఇంతకుముందు సంగమేశ్వర వద్ద పోతిరెడ్డిపాడు ఏంటంటే 850 feet దాటితేనే శ్రీశైలం పోతిరెడ్డిపాడుకు నీళ్ళు ఎంటర్ అవుతాయి.
అట్లా కాకుండా 800 నుంచి చెప్పి వాటర్ లిఫ్ట్ చేసుకోవాలని, ఉన్న వాటర్ లిఫ్ట్ చేసుకోవాలని సంగమేశ్వర వద్ద కొత్త ప్రాజెక్ట్ జగన్ తీసుకుంటే దాని మీద మా బండి సంజయ్ అప్పటి రాష్ట్ర అధ్యక్షులు మన జలశక్తి మంత్రాలకి లేఖ రాస్తే మేలో ఆగస్టు 5 నాడు మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. ఎపెక్స్ బాడీ మీటింగ్ చేస్తే కేసీఆర్ జగన్ సాయం చేయడం కోసం నేను బీజుకున్నా నేను రాను అని 18 ఆగస్టు నాడు టెండర్స్ అప్రూవ్ చేసేది ఉంది జగన్. ఆ అప్రూవ్ అయ్యే వరకు, టెండర్స్ అప్రూవ్ అయ్యే వరకు ఈయన కోఆపరేషన్ కేసీఆర్ మీటింగ్ సెంట్రల్ గవర్నమెంట్ పెడితే రాలేదు. సెంట్రల్ ఏం చేస్తుంది ఇంకా బీజేపీ గవర్నమెంట్? మీటింగ్ పెడితే వీళ్ళు కోఆపరేట్ చేయనప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? బీజేపీని ఎందుకు బదనాం చేసే ప్రయత్నం చేస్తారు? చేయాల్సింది చేస్తుంది. ఫస్ట్ కోర్టులో కూడా కొంతకాలం నానబెట్టింది, కోర్టు రాబోతామని. కోర్టుల తొందరగా తెలియదు కాదు చెప్పిండు. మీరు కోర్టులో ఎంత తర్వాత వీళ్ళకి రెఫర్ చేసారు. అది విత్డ్రా చేసుకుంటే విత్డ్రా పెట్టినాక తర్వాత అప్రూవ్ అయినాక వేరే బోర్డుకు రెఫర్ చేయడం జరిగింది. ఇంకొకటి, ఆ నీళ్లు నికర జలాల్లో 811లో 512 ఆ ఏపీకి, 299 తెలంగాణకు అనేది ఈ సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుల వారి కేటాయింపు వల్ల వచ్చిన నష్టం తెలంగాణకు. దాన్ని టెంపరీ అగ్రిమెంట్ అంటే కేసీఆర్ సైన్ చేశాడు. వెంటనే ప్రతిపక్షాలతో పిలవాల్సిండే అఖిలపక్ష సమావేశం పెట్టి మరి ఇట్లా అడుగుతుండ్రు, టెంపరీ మనం సైన్ చేద్దామా, మనకి ఏం అడగకుండా తన ఇష్ట ప్రకారం ఆ 299కి అగ్రి అయ్యిండు. మొన్న 3 సంవత్సరాలు వరుసగా వరదలు వచ్చినాయి. 2020, 21, 22 కృష్ణాలు ఎప్పుడు రాకుండా వరుసగా వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం 500 టీఎంలు తక్కువ సముద్రాలు పోయినాయి వాడుకోగా. ఆ టైంలో కూడా మనం 299 కూడా వాడుకోలేదు. ఆంధ్రానేమో 650, 670 వాడుకున్నాం ఒక ఇయర్. మనం 200, 205 వాడుకున్నాం. అది మనకి ఎందుకంటే కృష్ణా నది మీద ఈ సమైక్య రాష్ట్రం వల్ల ఉమ్మడి ప్రాజెక్టులు కాకుండా సొంతంగా స్టోరేజ్ ప్రాజెక్టు లేవు. ఆంధ్రాకున్న అడ్వాంటేజ్ అంటే పెన్నా నది మీద ప్రాజెక్టులో కూడా కృష్ణా వాటర్ స్టోర్ చేసుకోవచ్చు. సోమశిల కానీ కండలేరు కానీ 100 టీఎంసీల సోమశిల, 70 టీఎంసీల కండలేరు, ఇంకా 100, 150 టీఎంసీలకు అక్కడక్కడ ఉన్నాయి. వాళ్ళు దిగువన ఉండరు, వాళ్ళు తీసుకొని డైరెక్ట్ స్టోర్ చేసుకుంటారు. మనం ఎగువన ఏది దూరాలకు శ్రీశైలంకు మధ్యలో ప్రాజెక్ట్ కట్టాలి. ఎప్పుడో కోయిల్ సాగర్ జైన్ దగ్గర ఎప్పుడో కట్టాల్సి ఉండే. ఆ ప్రయత్నం జరగలే. ఎప్పుడో ఒకసారి స్టేట్మెంట్లు ఇవ్వడం. మనకు సొంత రిజర్వాయర్ లేకుండా ఉమ్మడి రాష్ట్రం వారితో మనకు న్యాయం జరగదు. ఆ రాష్ట్ర ప్రయత్నం పెట్టుకొని దూరాలు గద్వాల కింద ఎక్కడైతే కోయిల్ సాగర్ వచ్చి కృష్ణలు కలుస్తుందో ఆ ప్రాజెక్టులో మనం ఒక ప్రాజెక్ట్ కట్టుకుంటే తప్ప ఒక 20-25 టీఎంసీలు మునుక ఉంటుంది. ఏ ప్రాజెక్ట్ కట్టాలన్నా కంపల్సరీ మునుక ఉంటుంది. మునుక లేని ప్రాజెక్ట్ అంటే స్టోరేజ్ లేని బ్యారేజ్ అది డ్యాము రిజర్వాయర్ పిలవడదు. రిజర్వాయర్ కావాలి, డ్యామ్ కావాలంటే మునుక కంపల్సరీ దానికి కాంపెన్సేషన్ ఇవ్వాలి. ప్రజలు కోల్పోతున్నప్పుడు కాంపెన్సేషన్ ఇవ్వాలి, నష్టపరిహారం ఇవ్వాలి. దానికి నిధులు ఏదో విధంగా కేటాయించుకోవాలి. అటువంటిది చేయకుండా నీళ్ళ రాజకీయాలు చేస్తూ జగన్ పిలిచి రాజేసి నేను రాయలసీమ రత్నాలసీమ చేస్తాను కేసీఆర్ అక్కడ పోయి రాయలసీమ పోయి ఇలాంటి డ్రామాలతోటి మేమే పలుచుకుంటామని చెప్పి డ్రామాలు చేసి 10 సంవత్సరాల కాలాన్ని వృధా చేసి మళ్ళీ ఇప్పుడు కేంద్రాన్ని బదనాం చేస్తామంటే ఇంతకాలం తెలంగాణ పనిచేసిన కాంగ్రెస్ పార్టీ బీజేపీ దిలీప్ కుమార్ గారు అట్లే మాట్లాడలేదు, వాస్తవికంగా మాట్లాడుతున్నారు. వారిని అనలేను, వారిని నాకు తెలుసు, పర్సనల్ కూడా తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ తప్పులు ఏంటంటే మీరు కేంద్రంతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. రాజకీయంగా ఉద్యమాలు చేసి కాదు. కేంద్రం సహకరిస్తుంది ఏ విషయమైనా. రేవంత్ రెడ్డి గారే ప్రయత్నంగా చెప్పారు. మనం మొదలుపోయి కలిసినప్పుడు మీకు సమస్య ఉందని కలిస్తే మేము పరిష్కరిస్తాం, మీ సమస్య మీరే ఉంచుకొని మీరే పనిచేసి మీ రాజకీయ మేమేం చేస్తామని అన్నారు. వాళ్ళు సహకరిస్తారని ఫస్ట్ పోయి కలిసి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఆ విధంగా కేంద్రంతో సంప్రదింపులు జరపాలి. ఈ లోక్సభ ఎన్నికల కోసం డ్రామాలు చేస్తే ప్రజల మధ్య వైషమ్యాలు వస్తాయి, పార్టీల రాజకీయాలతో ప్రజలు దెబ్బతింటారు, రాష్ట్రానికి నష్టమైంది. అవి మానేయండి. మేము ఏం చేయట్లేదు, ఇలాంటి రాజకీయాలు చేయట్లేదు. మేము ప్రజల వద్దకు వెళ్తున్నాం. కాంగ్రెస్ ఏమంటే మీరు హామీలు తొందరగా ఇచ్చిన హామీలు అమలు చేయండి, అమలు కాకపోతే కాదని చెప్పండి. కానీ 17 స్థానాలు గెలుస్తేనే ఇలాంటి డ్రామాలు మీరు కూడా చేద్దాం. నేను చెప్పినాం, మేము రాజకీయాలు చేయట్లేదు, వాస్తవికంగా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉంది. రైట్. జయసారథి గారు, నీళ్లు, నియామకాలు, నిధులు అంటే నీళ్ళ విషయంలో ఫెయిల్ అయిపోయిందని అనుకోవచ్చా? ఆబ్వియస్లీ, ఎందుకంటే తెలంగాణ ఛాంపియన్ మేమే అని బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంది. దానికి ప్రజలు కూడా నమ్మిండ్రు, ఓటేసిండ్రు. సాలిడ్ గవర్నమెంట్ 10 years ఇచ్చిండ్రు. ఫస్ట్ టర్మ్ మనకు తక్కువ బార్డర్లో మెజారిటీ వచ్చినా, రెండో టర్మ్ బంపర్ మెజారిటీతో వచ్చిన తర్వాత ఐరన్ హ్యాండిల్ తోటి చాలా నిర్ణయాలు తీసుకొని సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉండే. తెలంగాణ ఎజెండా, ప్రధాన ఎజెండా ఏంది? ఉద్యమ ఎజెండా, నీళ్లు, నిధులు, నియామకాలు మీరు అంటున్నాడు. మరి అందులో నీళ్ళ అంశమే కేసీఆర్ బాగా ఇష్టము. ఆ నీళ్ళ ముఖ్యమంత్రి అంటూ కూడా ఆయన బిరుదులు అందుకున్నాడు. ఆయన గవర్నర్ ఇచ్చిపోయింది ఆయన. మరి అవన్నీ వచ్చినప్పుడు కాళేశ్వరం డిజైనే నాదని చెప్పింది కేసీఆర్. మరి అలాంటి సందర్భాల్లో మరి అత్యంత కీలకమైనటువంటి
నీళ్ల అంశాన్ని సత్వరం పరిష్కరించాల్సిన అవసరం లేదు కదా. చేతిలో కావాల్సినంత అధికారం ఉంది, ఎదురు చెప్పే నాయకుడు లేరు, ఎదురు చెప్పే ఉద్యమాలు ఏడ జరగనీయలేదు. ఇంకా అలాంటి పరిస్థితులలో కేసీఆర్ గారికి ఎదురు లేదు. ఇంకోటి ఫస్ట్ టర్మ్ లో కొద్దిగా, సెకండ్ టర్మ్ లో మధ్యలోంచి బీజేపీతో డిఫర్ అయ్యారు, కానీ ఫస్ట్ టర్మ్ లో వాళ్ళు పెద్ద చాలా సఖ్యతతో ఉంది కేంద్రంతో. బీఆర్ఎస్ కు వాళ్ళకు మధ్య అడిగినన్ని అనుమతులు వచ్చేసినాయి. ఇదే కాళేశ్వరం ఆల్మోస్ట్ ఎలక్షన్స్ క్యాంపెయిన్ లో కూడా చాలా మందికి బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనా అనే ఒక భావన కల్పించేలాగా. చెప్పండి మధ్యలో అంటే ఎలక్షన్లకు ముందు ఈ మొన్నటి ఎలక్షన్లకు ఒక సంవత్సరం ముందో సంవత్సరంన్నర ముందు నుంచో మనకు 2 ఏళ్ల ముందు నుంచి కొంత ఇబ్బందిగా ఫైటింగ్ నడిచినట్టు కనిపించింది. కానీ అంతకుముందు మాత్రం చాలా సఖ్యతతోటి వాళ్ళు నోట్ల రద్దు సంబంధంలో కేసీఆర్ గారు లెక్కలేనని మాటలు చెప్పిండ్రు. మోడీ గారికి ఆ సూచనలు ఇచ్చిన, ఈ సూచనలు ఇచ్చిన, ఇద్దరం కలిసి ఎయిర్పోర్ట్ మీద గంట సేపు మాట్లాడుకున్నారండి వచ్చిన సందర్భంలో. ఎయిర్పోర్ట్ రన్వే మీద ఎక్కే ముందు అంటే అంత సఖ్యతతో నుండి వాళ్ళు కావాల్సినవి చేసుకున్నారు కదా. ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు తెచ్చుకున్నారు కదా, మిషన్ భగీరథ కావాల్సిన ఫారెస్ట్ క్లియరెన్స్లు తెచ్చుకున్నారు కదా. అప్పుడు వీళ్ళు కూడా నోట్ల రద్దుతో పాటు రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇచ్చారు కదా. అంత సఖ్యత ఉన్నప్పుడు మీరు ఆ రోజులలో ఈ అంశాలన్నీ పరిష్కరించాల్సి ఉండే. స్పష్టంగా పబ్లిక్ సైడ్ నుంచి కూడా పూర్తి మద్దతు లభించింది. మీకు ఏ ఎన్నిక వచ్చినా మీరు గెలిచే పరిస్థితి వచ్చింది. అది పంచాయతీ ఎలక్షన్ నుంచి ఎంపీ ఎలక్షన్ వరకు అన్ని ఎన్నికలు తిరుగు లేకుండా ప్రజలు మద్దతు ఇచ్చినప్పుడు ఎక్కడైనా అంశాలు వస్తే వాటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ చాలా సాలిడ్ నిర్ణయాలు తీసుకొని ప్రధానమైన సమస్య 10 ఏళ్లలోపు పరిష్కరించడానికి చాలా మంచి సమయం అది. అంత సమయంలో కూడా వాళ్ళు చేయకపోవడం అనేది సరైనది కాదు. కాబట్టి వాళ్ళు వేలేదు. అంటే ఇన్ బిట్వీన్ స్టేట్స్ మధ్య నీళ్లకు సంబంధించి ఇలాంటి వివాదాలు ఉన్నప్పుడు జాతీయ పార్టీలు వ్యవహరించే తీరుకు సంబంధించి మీరు ఇంతకుముందు చెప్పారు. అంటే ప్రాంతీయ పార్టీలు ఎంతవరకు వ్యవహరించే లిమిటేషన్స్ ఉంటాయి ఇందులో, అసలు వాళ్ళకి అడ్డొచ్చే అంశాలు ఏముంటాయి బేసికల్ గా స్టేట్స్ బిట్వీన్ ఇలాంటి ప్రాంతీయ పార్టీలు అనేటువంటివి రిజిడ్ గా ఉంటాయండి. ఎందుకంటే ప్యూర్లీ మేము ఈ రాష్ట్రం కొరకు పుట్టిన పార్టీలము అనేటువంటి అభిప్రాయంతో ఉంటుంది ఏ పార్టీ అయినా కూడా. ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కానీ లేదా పక్క రాష్ట్రంలో వైసీపీ, తెలుగుదేశం కానీ ఎవరైనా అదే అభిప్రాయంతో ఉంటారు. కానీ బ్రాడర్ మైండ్ ఉండాల్సినటువంటి పార్టీలు జాతీయ పార్టీలకు ఉంటుంది. వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో మాకు ఇబ్బంది అయింది, ఆ రాష్ట్రంలో ఇబ్బంది అయింది అనుకోకుండా నిర్ణయాలు తీసుకుంటే ఈ సమస్యలు రావు. ఏ రాష్ట్రంలోనైనా అదే. ఇవాళ కర్ణాటక, తమిళనాడు అయినా, ఇక్కడ మన మధ్య ఉన్నటువంటి సమస్యలైనా, మనకు మహారాష్ట్రతో ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయాలైనా ఇవన్నీ పరిష్కారం కావాలంటే బ్రాడర్ సెన్స్ లో కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలు నిర్ణయాలు తీసుకుంటే దానికి ఇబ్బంది ఉండదు. ప్రాంతీయ పార్టీలు ఖచ్చితంగా సంకుచిత ధోరణితోనే ఉంటాయి. ఎందుకంటే సంకుచిత మీన్స్ ఇక్కడ నేను పుట్టింది ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ఓట్లాడుతాం, దీన్ని పొలిటికల్ గా వాడుకుంటాం అనేటువంటి వాళ్ళ స్వభావం ఉంటుంది. ఇతర రాష్ట్రాల గురించి బ్రాడ్ గా ఆలోచించి చెప్పేటువంటి పద్ధతి ఉండదు వాళ్ళకి. ఉంటే వాళ్ళ లోకల్ పార్టీ ఎట్లయితే కాలేదు. కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీలు కొంత బ్రాడర్ సెన్స్ గా కొంత పర్వాలేదు, నష్టం జరిగింది పర్వాలేదు అనేటువంటి కోణంలో నిర్ణయం తీసుకోవాలి. అట్లా చేస్తేనే కదా తెలంగాణ అనేటువంటి దాని మీద అప్పుడు కేంద్రంలో ఉన్న పార్టీలు నిర్ణయాలు తీసుకొని మద్దతులు ఇచ్చినాయి అన్ని పార్టీలు కూడా. అది ఒక ప్రాంతీయ పార్టీ ఉండి అది ఇయ్యదు కదా, ఎక్కువ దానికి ఎందుకు ఇస్తుంది, అట్లా చేయదు. అయితే ఇక్కడ ఇప్పుడు అలాంటి స్థితిలో ప్రాంతీయ పార్టీలకు ఇది ఒక పొలిటికల్ ఏజెండా. మేము ఈ అంశం ద్వారా మా తెలంగాణకు నష్టం జరుగుతుంది, కానీ మేము ప్రజల్లోకి వెళ్ళి మేమే తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి తెలంగాణ ప్రజలకు మేము మాత్రమే సేవ చేయగలుగుతాం, మమ్మల్ని నమ్ముకుంటేనే బతుకు మీకు అనేటువంటి ధోరణి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ద్వారా రేపు లోక్సభ ఎన్నికల్లో కానీ రేపు ఏ ఎన్నికల్లో కానీ లబ్ధి పొందాలనేది వాళ్ళ ప్రయత్నం చూస్తోంది. మేడిగడ్డ సందర్శన అయి ఉండొచ్చు, నల్గొండలో బహిరంగ సభ అయి ఉండొచ్చు. ఈ రెండిట్లో కూడా రెండు పార్టీలు వ్యవహరించబోయే తీరు, ప్రజలకు ఇచ్చే హామీలు ఏ విధంగా ఉండబోతున్నాయని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఇక్కడ అదే చెప్పినా కదా, ఇప్పుడు నల్గొండలో టీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా చెప్తుంది మేము ఉన్నంతసేపు ఏం కాలేదు, మేము బోంగనే ప్రాజెక్టులు అన్ని పోయినాయి, ఆగమైపోయినాయి అనే ప్రాంతాన్ని అభిప్రాయాన్ని కేసీఆర్ గారు వారి స్టైల్లో ఇవాళ దంచి కొడతారు కావచ్చు. దీన్ని సరే ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నేను డిఫెన్స్ లో పడకూడదు, నేను తప్పు చేయలేదు, ఇక అసలు తప్పు జరిగింది ఇక్కడ అని చెప్పి చెప్పుకోవడానికి వాళ్ళు వెళ్ళుంటారు. కానీ పార్టీ ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కూడా ఈ తెలంగాణకు లాభం కలిగే విధంగానే మాట్లాడతారు కావచ్చు, మాట్లాడుతుంటారు, ఇక్కడ తీర్మానం చేస్తారు, అన్ని చేస్తారు. కానీ ఎప్పుడైనా జాతీయ పార్టీలు అనేవాళ్ళు దేశవ్యాప్తంగా ఆలోచించేటువంటి పార్టీలు బ్రాడర్ సెన్స్ తోటి ఈ రెండు రాష్ట్రాలకు ఏది ప్రయోజనం, లేదా మీ పక్క రాష్ట్రాలతో ఏమైనా సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూర్చొని పెట్టి సార్ట్అవుట్ చేసేటువంటి అవకాశం ఉంది. మేము ఒక విషయం ఏంటంటే వాళ్ళ కేంద్రం ఉన్నటువంటి బీజేపీ పార్టీ అత్యంత బలంగా ఉన్నది. ఆ తిరుగులేని విధంగా ఆ పార్టీ అనేక అంశాల నిర్ణయాలు తీసుకుంది.
కొన్ని వర్గాలను కాదని కూడా నిర్ణయం తీసుకుంటూ పోయింది. లేకపోతే రామ మందిరం కావచ్చు, కాశ్మీర్ లాంటి కావచ్చు. అట్లనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇలాంటి నీటి సంబంధ అంశాల పట్ల కూడా చాలా కఠినంగా నిర్ణయం తీసుకొని ఎక్కడైనా ఉంటే సెటిల్ ఎట్ ద చేస్తే సేమ్ టైం అంటే మంచిది. కఠినంగా నిర్ణయం తీసుకోవడం అంటే ఇప్పటి వరకు కేటాయింపుల్లో భాగంగా కాకుండా 50-50% గా అనుకున్నా, లేకపోతే తెలంగాణకు ఎక్కువ వాటా వస్తుంది అన్నా కానీ మళ్ళీ అప్పుడు ఏపీ నుంచి కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుందా? ఆబ్వియస్లీ ఉంటుంది కదా, వాళ్ళకి తగ్గిపోతే వాళ్ళు ఎందుకు కోరుకుంటారు? ఉమ్మడి రాష్ట్రం నుంచి ఉన్నటువంటి లెక్క ఇది. ఉమ్మడి రాష్ట్రంలో 811 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కేటాయిస్తే తెలంగాణ వాటా 299, వాళ్ళకు 511 టీఎంసీలు అనేది వాళ్ళకు ఉంది. మరి 812లో 511, ఇక్కడ 299. మరి వాళ్ళు మాకు తగ్గిపోతే వాళ్ళు అక్కడ పార్టీలకు కూడా వ్యతిరేకం కాబట్టి అక్కడ పార్టీలు కూడా మాట్లాడలేవు. కాబట్టి సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నేషనల్ పార్టీస్ క్లియర్ గా ఏం చెప్పలేకపోతున్నాయి ఇప్పుడు టీఎంసీల వాటాలు మార్చడం చాలా చాలా కష్టం అండి. అది వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక జర్నలిస్ట్ గా మన అంచనా అయితే ఇది వాస్తవం. ఇప్పుడు ఈ పార్టీకి ఈ రాష్ట్రం నుంచి ఇంకో 10 టీఎంసీలు గుంజి దాంట్లో పెడతారంటే అది సాధ్యం కాదు. అంతేందుకు కింది పట్టిసీమ నుంచి ఒక 45 టీఎంసీలు తీసుకొచ్చి కృష్ణా బేసిన్ లో వాడుకుంటా ఉన్నారు. అట్లా వాడుకుంటే ఆ వాటా ప్రకారం 45 టీఎంసీలు పైన రాష్ట్రాలకు బదలాయించాలి. బదలాయించగలరా దాన్ని చెప్పండి? కఠినంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని బిజినెస్ ట్రిబ్యునల్ లో ఈ తీర్పు ఇప్పించగలదా? ఇప్పించలేరు. లేదా ఆల్మట్టిలో కర్ణాటక ఎత్తు పెంచి నీళ్లు వాడుకుంటా ఉన్నారు. దాన్ని అక్కడ ఉండేటువంటి అధికారంలో కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇది తప్పు, ఇది ఇట్లా కాదు, కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం వాళ్ళు చేయగలరా? అక్కడ చేయలేరు. కాబట్టి ఇది అందుకే నేను ఏమంటానంటే ఎక్కువ టీఎంసీల పేరు మీద ఏదో వస్తుందంటే డ్రామా అని మనం అనుకోవాల్సి ఉంటుంది. అదంత ఈజీ కాదు. వస్తే చాలా పెద్ద మనసు, చాలా పెద్ద స్థాయిలో కఠిన నిర్ణయం తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తే తప్ప అది సాధ్యం కాదు. అప్పుడు అధికారం ఉన్నటువంటి పార్టీలు ఒప్పుకుంటే. ఇప్పుడు సపోజ్ అక్కడ వైసీపీ జగన్ ప్రభుత్వం ఉంది, బీజేపీతో సన్నిహితంగానే ఉంటున్నాడు. ఆయన ఒప్పుకుంటాడు అంటే 511 మీ టీఎంసీలలో ఒక 100 టీఎంసీలు తీసుకుపోయి తెలంగాణకి ఇస్తామంటే అక్కడ ఉద్యమాలు జరగవా? అక్కడ పెద్ద ఎత్తున రాద్దంతా జరగదా? లేకపోతే అక్కడ టీడీపీ వచ్చింది అనుకోండి, ఒప్పుకుంటుందా? రేపు బీజేపీ ప్రభుత్వంలో వచ్చిందని ఒప్పుకుంటుందా? కాబట్టి అది అంత ఈజీ కాదు, సులువైన అంశం కాదు. దాన్ని మనం మాట్లాడుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప కనీసం ఈ 299 టీఎంసీలను వాడుకునే విధంగా వీటికి గండి కొట్టకుండా కావాల్సిన ప్రాజెక్టులు ఏ రకంగా పూర్తి చేసుకోవాలా? మీరు అన్నట్టు అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడతా ఉన్నారు కాబట్టి చాలా ఎంతో అది కావాలండి, ఎంతో ఉందతనం కావాలి. ప్రజలకు సర్ది చెప్పేటువంటి నాయకత్వం ఉండాలి 2 రాష్ట్రాల్లో, లేదా కేంద్రంలో కూడా ఆ రకంగా ఉండాలి. ఇది ఇట్లా కాదమ్మా, ఇట్లా జరిగిందని అర్థమైతే వివరించే విధంగా ఉంటే తప్ప వస్తుంది. అంతే తప్ప వీళ్ళు మనం ఇచ్చేస్తే, మనం ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఖచ్చితంగా అదర్ పార్టీస్ పొలిటిసైజ్ చేస్తాయి, దానివల్ల మనకు అక్కడ ఎన్నికల్లో నష్టం జరుగుతుంది, ఇబ్బంది జరుగుతుంది అనుకునేటువంటి సందర్భంలో మీరు అంటున్నట్టు మన పరివాహక ప్రాంతాన్ని బట్టి మనకు ఎక్కువ టీఎంసీలు ఇప్పుడు కేటాయించేటువంటి పరిస్థితి ఏ ట్రిబ్యునల్ కూడా చేయదు, లేదా ఎక్కడ కేంద్రంలో అధికారం ఏ ప్రభుత్వం పార్టీ కూడా చేయదు. కాకపోతే ఏంటంటే మనం ఈ 299 టీఎంసీలను ఎందుకు నష్టపోతున్నాం, ఎక్కడ నష్టపోతున్నాం? ఇప్పుడు జూరాల దగ్గర చెప్పినట్టు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కింద ఉండడం వల్ల వాళ్ళు శ్రీశైలం వాటర్ అక్కడి నుంచి తీసుకుపోతా ఉన్నారు. పోతిరెడ్డి కాలువ సైజు పెంచి తీసుకెళ్లిపోతా ఉన్నారు. కానీ ఇప్పుడు మనం దానిపైన ఎక్కడ అవకాశం ఉంది అంటే జూరాల దగ్గర మనకు ఉంది. అక్కడ వీళ్ళ ఇంకొక 25 టీఎంసీలో అక్కడి నుంచి మనం అదనంగా తీసుకోవడానికి అవకాశం ఉందనేది ఈ ప్రభుత్వం వచ్చినా కూడా అధ్యయనం చేసింది. మారుస్తామని చెప్పిన వాళ్ళు పాలమూర్తి లిఫ్ట్ ఇరిగేషన్ దాన్ని మళ్ళీ డిజైన్ మారుస్తామని చెప్పి కేసీఆర్ గారు చెప్పింది. అక్కడ ఫస్ట్ టర్మ్ లో కాళేశ్వరం పూర్తి చేసినా, 2వ టర్మ్ లో ఇక్కడ కుర్చీ చేసుకొని పాలాపూరు ఎత్తిపోతల పూర్తి చేస్తా, నాకు ఇంకేం పని లేదని చెప్పిండు ఆయన. మరి ఆ 2వ టర్మ్ లో ఇంకేం పని చేసారో తెలియదు కానీ అదైతే అది చెప్పిండ్రు. అక్కడి నుంచి కనీసం ఆ జూరాల పాకాల అనేటువంటి ప్లాన్ కూడా డిజైన్ చేసిండ్రు. అంటే జూరాల నుంచి పాకాల వరకు, అంటే వరంగల్ జిల్లాలో ఉన్న పాకాల వరకు కూడా తీసుకుపోతానని ఆయన డిజైన్ చేసి చెప్పిండు ఆయన. ముఖ్యమైన అంశం జూరాల పాకాల బై గ్రావిటీ అని చెప్పింది కేసీఆర్. తెలియక చెప్పిండో తెలిసి చెప్పిండో పచ్చి అబద్ధం, అసాధ్యం. ఎందుకంటే మధ్యన మహబూబ్ నగర్ లో డిండి ఏరియాలో ఒక 70-80 కిలోమీటర్ల వరకు 320 మీటర్ల కన్నా ఎత్తుంది. 60-70 మీటర్ల 60-70 కిలోమీటర్ టనల్ కొట్టలేము, 40 కిలోమీటర్లు కావట్లేదు, 32 కిలోమీటర్లు అయితే ఆ లిఫ్ట్ కంపల్సరీ. ఎందుకంటే మధ్యన నీకు 70-80 కిలోమీటర్ల వరకు 320 ఏదైతే దూరాల ఎత్తుందో దానికన్నా ఎత్తున్నది భూమి, ల్యాండ్ ఆడ. కాబట్టి అది తెలివిగా చెప్పిండా, ఏదో ప్రజలను మోసం చేద్దామని చెప్పిండా? దూరాల పాకాల బై గ్రావిటీ అనేది పచ్చి అబద్ధం, అసాధ్యం. అది
నేను సాధ్యమంటలేనండి, ఆయన చెప్పాడు అట్లా. చెప్పారని అంటున్నారు. దూరాల నుంచి కూడా ఎక్కువ నీళ్లు తీసుకుంటాము అని చెప్పారు ఆయన. ఎక్కువ తీసుకోవడం మేము ప్లాన్ చేస్తున్నాము, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ డిజైన్ కూడా మారుస్తున్నామని చెప్పారు ఆయన. ఇంత అవసరం లేదు, ఇంత అక్కడ ప్లాన్ ప్రాక్టికల్ గా పాసిబిలిటీ లేని కూడా చెప్పారని మీరు అంటున్నారు. ఓకే, శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచే వీలైనంత నీళ్లు ఎక్కువ తీసుకుందాం, దాని వల్ల పోతిరెడ్డిపాటు సమస్యను మనం దెబ్బ కొట్టచ్చు అని చెప్పిండు ఆయన. చెప్పిండు కానీ చేయలేదు, ఇంప్లిమెంట్ చేయలేదు. రైట్. దిలీప్ కుమార్ గారు, ప్రాజెక్ట్ కూడా ఎంత రాంగ్ డిజైన్ అంటే దానికి రిజర్వాయర్ లేదు. కల్వకుర్తి ప్రాజెక్టు రిజర్వాయరే లేదు, లిఫ్ట్ చేసి పోసుకోవాలి. శ్రీశైలం నీళ్ళు అయిపోతే పంటలు ఎండిపోవడే. సో ఇలాంటి అన్ని రాంగ్ ప్రాజెక్టులు వాళ్ళు డిజైన్ చేశారు, వీళ్ళు కొన్ని కంప్లీట్ చేశారు, ప్రజలను మోసం చేశారు. మనకు కృష్ణా నది మీద ఇంతకుముందు చెప్పినట్లు ఈ అలంపూర్ పైన, అలంపూర్ ఈ నది వచ్చి ఉంటుంది కానీ ఈ మన గద్వాల కింద ఎక్కడైతే కోయిల్ సాగర్ వచ్చి కలుస్తుందో ఆ పాయింట్ దగ్గర కనుక 310, 305, 300 మీటర్ 11 మీటర్లు ఎత్తు కట్టి 20-25 టీఎంస్ స్టోరేజ్ కట్టుకుంటే మనకు ఒక దానికన్నా డబుల్ అయిపోతుంది దూరాల కన్నా కెపాసిటీ. ఈ రెండింటితోటి కృష్ణా నదిని మనకు రావాల్సిన వాటాను వాడుకోవచ్చు. అది సాధ్యమైంది. అది తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కేంద్రంతో సంప్రదింపులు జరిపితే, న్యాయబద్ధమని పెడితే అది సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. రైట్. దిలీప్ కుమార్ గారు, ఇప్పుడే రేవంత్ రెడ్డి అట్ ద సేమ్ టైం మినిస్టర్స్ అందరూ కూడా మేడిగడ్డకు చేరుకున్న పరిస్థితి. మొత్తానికి ఈరోజు కాంగ్రెస్ ఏదైతే అంశాన్ని తీసుకుందో అది ఎంతవరకు మైలేజ్ని తీసుకొస్తుందని మీరు అనుకుంటున్నారు? అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్గా సొల్యూషన్ ఇమీడియట్గా దొరకడం అయితే కష్టం. మరి కాంగ్రెస్ దగ్గర ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయని మీరు అంటారు? ఒకటి, ఇంతమంది మిత్రులు అన్నట్టు కూడా నికర జలాల్లో మనకు అదనపు వాటా రావడం అనడానికి పై రాష్ట్రం ఒప్పుకోదు, పక్క రాష్ట్రం ఒప్పుకోదు. ఇది సాధ్యపడే పని కాదు. నువ్వు పెద్దన్న పాత్ర పోషించు, చిన్న పాత్ర పోషించు, ఎవడు కూడా వాడి అవసరాల గురించి ఫైట్ చేస్తాడు తప్ప మీరు అన్నట్టు ప్రాపర్ డిజైన్ అయితే మిగులు జలాల లోపల మన వాటా పెంచుకోవచ్చు. లేదా అన్నట్టు ఇక్కడ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ కట్టచ్చు. ఆ రిజర్వాయర్స్ లేకుండా ఏదైనా కూడా మన ఈ ప్రాంతాలను మహబూబ్నగర్ కానీ నల్గొండ కానీ మీరు వాటర్ అసలు వస్తుంది అన్నది ఒక మిత్. అది జరిగే పని కాదు. కాబట్టి ఈ ఫోకస్ చేయలేదు వాడు. ఎక్కడ ఏ ప్రాజెక్ట్ కింద రిజర్వాయర్ కట్టాలి, ఎక్కడ మనం స్టోరేజ్ కెపాసిటీ పెంచుకోవాలి, లేదా అట్లీస్ట్ మిగులు జలాల పేరు మీద ఎక్కడ ప్రాజెక్టులో మనం నీళ్ళు వాడుకోవాలి. ఇంతకుముందు అన్నట్టు మిత్రుడు అన్నట్టు పట్టిసీమ పేరు మీద వాడు చెప్పింది ఒకటైతే 3 రెట్ల నీళ్లను తరలించిపోతున్నారు ఈ రోజు కూడా. అంతకుముందు రెడ్డి గారు అన్నట్టుగా వర్షాకాలం వరుసగా మనం చూస్తుంటే 60 సంవత్సరాల పాటు మనందరం చూస్తుండగానే మినిమం ఒక 500 to 600 టీఎంసీ సముద్రంలో కలిసిపోయింది. ఎవడు దాన్ని స్టోరేజ్ చేసి లేదు, దాన్ని ఆపింది లేదు. ఎక్కడ వాళ్ళకి ఆ కెపాసిటీ లేదు ఆపుకోవడానికి. రిజర్వాయర్స్ లేవు. అక్కడ నువ్వు పట్టి ఎక్కడ పెట్టలేవు. దాన్ని చూస్తూ వదలాల్సిందే సముద్రంలోకి. సో ఇది వీళ్ళ యొక్క నిష్క్రియత్వం. అది కనుక ప్రాపర్ ప్లానింగ్ చేసి ఉంటే వాటిని విడిచిపెట్టి ఎక్కడ మనం రిజర్వాయర్ కింద కన్వర్ట్ చేసి పెట్టుకోనుంటే అది నికరదాల్సిన దేవుడు తేల్చినాడు తేలుసారు. కానీ ఈ మిగులు జలాలు కానీ సర్ప్లస్ వాటర్ ఏదో సముద్రంలో పోతుందో దాన్ని ఆపి ఎక్కువ దగ్గర అక్కడ కానీ ఇక్కడ కానీ మనం కాపాడుకునే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే వీళ్ళు ఫోకస్ చేయలేదు. వాళ్ళందరూ తెలుసు ఇది పక్క ఇద్దరు సీఎం కూర్చుంటే సాల్వ్ అయ్యే సమస్య కాదు. మహారాష్ట్ర వాడు ఆయన ప్రాజెక్టుల గురించి ఒక్క టీఎంసీ నీకు వదలడు, ఇక్కడ కర్ణాటక కూడా ఒక్క టీఎంసీ నీకు వదలడు. నీకు ఆల్రెడీ ఇక్కడ 811 టీఎంసీ సరిపోయిన ప్రాజెక్టులన్నీ కట్టారు. చాలా తక్కువ స్కోప్ ఇక్కడ తెలంగాణలో అదనపు ప్రాజెక్టులు కట్టడానికి. ఒక గోదావరిలోనే కాస్త స్కోప్ ఉంది. అది కూడా రాంగ్ ప్లేస్లో కట్టాడు పోయి కాళేశ్వరాన్ని. ఆ కట్టింది కూడా డిఫెక్టివ్ డిజైన్తో కట్టాడు. ఇప్పుడు దాని మీద బ్రహ్మాండమైన క్రిటిసిజాన్ని ఫేస్ చేస్తున్నాడు. కాబట్టి ఇది రెక్టిఫికేషన్ అనేది చేయాల్సిన అవసరం ఈరోజు మేము ఉన్నాం కాబట్టి మా మీద ఒకటి ఉంది. ఇంకొకటి, కేంద్రం డెఫినెట్గా మనందరం ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కూర్చొని 2 ప్రాంతాలకు మీరే కూర్చొని పరిష్కరించుకోమని కేంద్రమే పార్లమెంట్ సాక్షిగా చెప్పింది. 90% సమస్యలు మీ ఇద్దరు కూర్చుంటే సాల్వ్ అవుతాయి. మేము మాకు అపెక్స్ బాధ్యత కింద కోర్టు కింద అపీల్ అథారిటీ కింద వచ్చినప్పుడు ఆ బాధ్యత చెప్తేనే ఇంటర్ఫియర్ అవుతాం తప్ప అదర్వైజ్ ఈ మొత్తం సబ్జెక్టు విభజన చట్టం గురించి మాట్లాడుతున్నాం. 90% సబ్జెక్టు మీ ఇద్దరిదే అని చెప్పింది పార్లమెంట్ సాక్షి చెప్పాడు మంత్రి. మరి అది నువ్వు కూర్చునే లేదా? నువ్వు టీ తాగుతావు, కాఫీ తాగుతావు, బొకేలు ఎక్స్చేంజ్ చేసుకుంటావు. మిత్రుడు అన్నట్టు రెడ్డి గారు అన్నట్టు రాయలసీమను రథాలసీమ చేస్తాడు. చూసారా ఎట్లా మీకు అంత అబ్జల్యూట్ మెజారిటీ ఇచ్చి అంత ప్రజలు నీకు అప్పచెప్పినప్పుడు మనం అసలే ఉద్యమ ఆకాంక్షల్లో నీళ్లు నిధులు నియామకాల్లో నీళ్లు ప్రధానమైన అంశం అయితే అది పక్కకు పెట్టి నువ్వు పక్క రాష్ట్రంతో కేంద్రంతో కూడా 75% ఆఫ్ పీరియడ్ కేంద్రంతో మంచి సంబంధాలు ఉండే. ఓకే దిలీప్ కుమార్ గారు, ఓకే అండి. రామరెడ్డి గారు, మీరు కూడా ఫైనల్గా కన్క్లూడ్ చేయండి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ వివరిస్తున్న తీరు అంటే
ఎలా అయితే ఉందో ఎట్ ద సేమ్ టైం అంటే బీజేపీ కూడా అంతే యాక్టివ్గా ఉంటూ ఎటువైపు పాజిటివ్ ఉంటే అటువైపు మద్దతు ఇవ్వడానికి చూస్తుందా, లేకపోతే సిద్ధాంతాలు నేషనల్ పార్టీ అని ఉంటుందా, లేకపోతే ఏం చేయబోతోంది మన స్టేట్ బీజేపీ? ఎన్నికల సమయంలో నీటి సమస్యల మీద మాట్లాడితే పరిష్కారాలు కావు. ఎన్నికల ముందు నీటి కోసం ఉద్యమాలు చేస్తే రాజకీయాలు అయితే తప్ప సమస్య పరిష్కారం కావు, సమస్య పెరుగుతాయి. మేము అందుకే ఈ గోదావరి విషయంలో కానీ కృష్ణా విషయంలో కానీ లోక్సభ ఎన్నికల వరకు ఎలాంటిది చేయదలుచుకోలేదు. మేము ఇంతమంది 1996లో గోదావరి పాదయాత్ర చేసినాం. గోదావరి నీళ్ళు వృధాగా పోతున్నాయి సముద్రంలో, అవి దానికోసం చేయాలంటే ఆ లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చింది మా ఉద్యమం ద్వారానే. అక్కడ దేవాద్ర లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చింది. అప్పుడు చంద్రబాబు చేసింది అంటే గోదావరి పాదయాత్ర బీజేపీ చేయాల్సి వచ్చింది. ఇంకొక 2 నిమిషాలు టైం ఇస్తాం చెప్తాను. ఆ బ్యారేజ్ కట్టే విధానం గోదావరి ఏంటంటే మామూలు నది కాదు. సరే, అబ్దుల్ కాటన్ గారు బ్రిటిష్ పార్లమెంట్కి లెటర్ రాశాడు. ఎందుకంటే ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాలంటే బాబు ఇది ఆ థేమ్స్ నది సంవత్సరం నీళ్ళు ఎన్ని వస్తాయో వరద వచ్చినప్పుడు గోదావరిలో నీళ్ళు వస్తాయండి. భయంకరమైన వరద వస్తుంది గోదావరిలో. ఇలాంటి బ్యారేజ్లు ఉంటాయి. పైన మీరు చెక్ డ్యామ్లు సిరీస్ ఆఫ్ బ్యారేజ్ ఉంటేనే కింద డ్యామ్ సేఫ్ గా ఉంటుంది. అవి సెంట్రల్ గవర్నమెంట్ మిగతా రాష్ట్రం కలిసి ఉమ్మడి ప్రజలకు పెద్ద ప్రణాళిక చేస్తే తప్ప గోదావరి నీళ్లు ఆపడం, సేఫ్ గా డ్యాములు కట్టడం, వాడుకోవడం సాధ్యం కాదు. రేపు ఈ పోలవరం కూడా ఆ సేఫ్ గా ఉంటే 100 గ్యారంటీ ఇవ్వలేం. అది రాజకీయాల కోసం కడుతున్నారు, ఏదో చేస్తున్నారు. రేపు రాజమండ్రి, కొవ్వూరు, కోనసీమ ఏమైతే కేంద్రమే నిర్మిస్తుంది. ఇప్పుడు మర్చిపోయారు మీరు, కేంద్రమే నిర్మిస్తుంది ఆ ప్రాజెక్ట్ ను. అది ఎందుకంటే యాక్ట్ లో పెట్టారు కదా. ఏపీ డిజైన్ చేయాల్సిన అవసరం లేదు, రీడిజైన్ చేస్తే అయిపోయింది కదా. మీరు అప్పుడు ఇబ్బంది అయింది కాదండి. ఆంధ్ర విషయంలో ఏం మాట్లాడినా కానీ భయంకరమైన జయసారథి గారు, దిలీప్ కుమార్ గారు, రామ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసి మీ వర్షన్స్ ని, మీ పార్టీస్ వర్షన్స్ ని చాలా క్లియర్ గా తెలియజేసినందుకు. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. న్యూస్ అప్డేట్స్ కమింగ్ అప్. స్టే ట్యూన్.